సరే, అందరికీ మనవి చేస్తూ ఇక్కడ ఉండేవాళ్ళు, ఆన్లైన్లో చూసేవాళ్ళు, తర్వాత ఆన్లైన్లో చూసేవాళ్ళు అందరికీ కూడా దేవుని పేరిట మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈ మాటలన్నీ మీకు అందాలని త్రియక దేవుని పేరిట ప్రార్థన చేసి యేసయ్య నామంలో సమర్పిస్తున్నాను. ఆమేన్. మనం గడిచిన ఒక నెల రోజుల నుంచి దగ్గరే చివరి రోజులు సంబంధించిన వర్తమానంను మనం చూస్తున్నాం. వారానికి 3 సార్లు మనం అదే మాట్లాడుతున్నాము. ఈరోజు మనకు దేవుడు అందించే ఈ వర్తమానం కూడా దానికి సంబంధించిందే. అది కూడా చివరి రోజులలో చాలా పెద్ద ఒక విషయం అనేది ప్రభు రాకడ, ర్యాప్చర్, ప్రభు రాకడ అంటే సంఘం ఎత్తబడుట. ఇప్పుడు ఈరోజు మన ఇవ్వబోయే సందేశం అన్నీ కూడా దేని గురించి అంటే ద ర్యాప్చర్, ప్రభు రాకడ అంటే సంఘం ఎత్తబడుట. ఇదే 3 ఒకటే. దీని గురించే మనం మాట్లాడబోతున్నాము. మనం దీని ముందు వారాల్లోనే క్లైమాక్స్లో ఏం మాట్లాడాలో అది మాట్లాడుకున్నాం. ర్యాప్చర్ గురించి చివరి సందేశం మనం ఆల్రెడీ దేవుడు మనకు ఇచ్చారు. మరి అది ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే మనం ఇప్పుడు మొదటి నుంచి వెళ్తున్నాం. అంటే మన రివర్స్ అన్నమాట. ముందు వెనకాల చెప్పవలసింది ముందు చెప్పేశాము, దేవుడు మనకు అలా నడిపించారు. ఇప్పుడు మనం ముందు నుంచి ఫౌండేషన్ నుంచి వెళ్తున్నాం అన్నమాట. అప్పుడు మనం మాట్లాడింది మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అందుకని మనం విన్న వచనంలో కొన్ని వచనములు దీంట్లో వస్తుంది. బట్ అది వేరే కోణంలో సెట్ చేయబడి ఇప్పుడు అంటే వేరే కోణంలో దేవుడు మనకి అమర్చి ఇస్తాడనమాట. అందుకని మనం ఈరోజు ఏకోభవిస్తాం. ముందు వినండి, బైబిల్ తీసి పెట్టుకోండి, ముందు వినండి. తర్వాత వచనంలో వచ్చేటప్పుడు తెలుగు వాళ్ళు మాత్రం, తెలుగు బైబిల్ ఉండే వాళ్ళు నాకు కొంచెం స్పీడ్గా చదివితే నేను కూడా ఇక్కడ చెప్పేటప్పుడు, నేను ఇంగ్లీష్ చదువుతాను, నేను ఇక్కడ చెప్పేటప్పుడు మీకు తర్వాత మీరే విన్నా ఆన్లైన్లో, ఆ తర్వాత ఇంకా తర్వాత ఎవరినో వచ్చే వాళ్ళు విన్నా కానీ అది మాకు వాళ్ళందరికీ పని వస్తుంది. ఇప్పుడు మనం ర్యాప్చర్, ప్రభు రాకడ అంటే రెండో రాకడ కాదు. రెండో రాకడ అంటే చివరిలో వస్తాడు కదా, దాన్ని మనం రెండో రాకడ నుంచే చెప్తాం. ప్రభు రాకడ అంటేనే అది ద ర్యాప్చర్, సంఘం ఎత్తబడుట. అర్థమైందా? ప్రభు రాకడ అంటే సంఘం ఎత్తబడుట, ద ర్యాప్చర్. ఇప్పుడు యేసయ్య ప్రసంగములు చాలా చేశారన్నమాట. ఇప్పుడు మామూలుగా మన దైవజనులు ప్రసంగములు చేస్తారు. ప్రసంగములు చేసేటప్పుడు సుదీర్ఘ ప్రసంగం, క్లుప్త ప్రసంగం అని ఉంటుంది, తెలుగులో చెప్తారు. ఇప్పుడు మన యూట్యూబ్లో చూస్తే చాలామంది దైవజనులు ఏం చేస్తారంటే షార్ట్స్ అని కొన్ని వదులుతారు. 15 నిమిషాలు, అరగంట కొన్ని వర్తమానం ఉంటుంది, గంటన్నర కొన్ని వర్తమానంలో ఉంటుంది. తర్వాత ఒకరు 2 గంటలు 3 గంటలు కూడా, నేను చూసిన 4-5 గంటలు కూడా పెట్టారు, అలా కూడా ఉంటుంది. ఈ 4-5 గంటలు అనేదిని సుదీర్ఘ ప్రసంగం అంటారు తెలుగులో. అంటే కొంచెం లెంతీగా ఒక దీన్ని తీసుకుని, ఒక సబ్జెక్ట్ని తీసుకుని ఏం చేస్తారంటే అది ముగించే వరకు మొత్తాన్ని ఆ సబ్జెక్ట్ని ఏం చేస్తారు, దాన్ని తీసుకెళ్తారు, ఉపదేశంలో ప్రసంగంలో తీసుకెళ్తారు. అలా లెంతీగా తీసుకెళ్తే దాని పేరు సుదీర్ఘ ప్రసంగం అంటారు. అలాగే కొంచెం అక్కడక్కడ ఏమేమి చెప్పాలో ఆ సన్నివేశం అలా చెప్పి ముగిస్తే దాన్ని క్లుప్త ప్రసంగం అంటారు కదా. ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడబోయేది యేసయ్య చేసిన క్లుప్త ప్రసంగం కాదు, సుదీర్ఘ ప్రసంగం. దీని ఇంగ్లీష్లో డిస్కోర్స్ అంటారు. ఏమంటారు? డిస్కోర్స్ అంటే దానికి అర్థం ఏంటంటే ఒక విషయం పైనే పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా ఆ విషయం గురించి చెప్పి ముగించడం.
ఇప్పుడు యేసయ్య అలాగా ఒక 5 సుదీర్ఘ ప్రసంగం చేశారు ఆయన. సుదీర్ఘ ప్రసంగం 5 చేశారు ఆయన. ఈ 5 కూడా ఎక్కడ రికార్డ్ అయింది అంటే బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో, కొత్త నిబంధనలో మత్తయి ఉంది కదా, ఆ మత్తయి అనే పుస్తకంలో. ఇప్పుడు బైబిల్ తీయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఆలోచించండి. మత్తయి అనే పుస్తకంలో 5 మనకి రికార్డ్ చేయబడింది. దాంట్లో యేసయ్య చేసింది వచ్చేసి, దాన్ని ఎలా చెప్పాలంటే ఉత్తగా దాన్ని సుదీర్ఘ ప్రసంగం చేశారు అని చెప్పంది కన్నా మనం ఇంకొంచెం క్లారిటీగా బాగా తెలివిగా తేటగా చెప్పాలంటే యేసయ్య సుదీర్ఘ ప్రసంగం చేశారు. అదే టైంలో ఆయన చేసింది అధికారపూర్వంగా చేశారు. ఆయన ఎలా చేశారు? ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఇలా ఉండిందంట, అలా ఉండిందంట, ఇలా జరిగిందంట అని మాట్లాడతారు కదా. మరి యేసయ్య ఈ ప్రసంగంలో చిన్నది పెద్దది అంటే క్లుప్త ప్రసంగం లేకపోతే సుదీర్ఘ ప్రసంగం చేసినా కానీ ఆయన ఎప్పుడు కూడా ఎలా మాట్లాడతారు? ఆయన అధికారపూర్వంగా మాట్లాడతారు. ఆ ఒక్క విషయం తీసుకుని పూర్తి అయ్యేవరకు అధికారపూర్వంగా, అంటే అధికారపూర్వంగా అంటే దాని ఏమర్థం అంటే అది ఆయననే, ఆయన కోసమే, ఆయన వలన అనేసి ఆయన అక్కడ నిర్ధారించి మాట్లాడతారన్నమాట. సో యేసయ్య చేసిన ఈ 5 ప్రసంగములు కూడా అలాంటి ప్రసంగములు, అధికారపూర్వంగా ఆయన చేసిన ప్రసంగములు. దీంట్లో మొదటిది ఎక్కడ ఉందంటే కొండపైన ప్రసంగం అంటారు. ద సెర్మన్ ఆన్ ద మౌంట్, కొండపైన ప్రసంగం అంటారు. ఈ కొండపైన ప్రసంగం మత్తయి పుస్తకంలో ఎక్కడుందంటే అధ్యాయం 5, 6, 7 ఈ మూడిట్లో ఉంటుంది కొండపైన ప్రసంగం. ఇదందరినీ కూడా శిష్యులకు చేసిందే. అప్పుడప్పుడు మధ్యలో జనాలు అక్కడక్కడ కూడా కనిపిస్తారు. రెండవది ప్రసంగం వచ్చేసి ద మిషన్ డిస్కోర్స్ అంటారు. ద మిషన్ డిస్కోర్స్ అంటే ఇది మత్తయి పుస్తకంలో అధ్యాయం 10లో ఇది రాయబడింది. దీంట్లో ఈ ద మిషన్ డిస్కోర్స్ అంటే దానికి అర్థం ఏంటంటే యేసయ్య తన అపోస్తలుగా నియమించిన శిష్యులు 12 మంది ఉన్నారు కదా, వీళ్ళను పరిచర్య, సువార్త పరిచర్య కోసం పంపించిన దాన్ని ఆ సుదీర్ఘ ప్రసంగంలో ఆయన చేసి ఉంటారు. ఎలా చేయాలి, ఏం చేయాలి అని దీన్ని ఆయన చెప్పింటారు. అది మనకు ద మిషన్ డిస్కోర్స్ అధ్యాయం 10లో ఉంటుంది. మూడవది వచ్చేసి మనకి ద పారాబోలిక్ డిస్కోర్స్ అంటారు. అంటే మనకు తెలుసు యేసయ్య చాలా విషయంలోనూ కొన్ని లోతైన నిజాలను అన్నీ కూడా దేంట్లో పెట్టి చెప్పారు? ఉపమాన రీతిలో చెప్పారు. అది ఎక్కడుందంటే అధ్యాయం 18లో, ఇదే మత్తయి పుస్తకంలో అధ్యాయం 18లో అది పరిశుద్ధాత్ముడు రాబిచ్చాడు. తర్వాత చివరిలో దాని ముందు 4వది ద డిస్కోర్స్ ఆన్ ద చర్చ్, అంటే ఇది 18. ఆ ఉపమానం రీతిగా రాసింది వచ్చేసి 13వ అధ్యాయంలో నేను మార్చి చెప్పాను. ఉపమానములు ఆ పారాబోలిక్ డిస్కోర్స్ అనేది 13వ అధ్యాయంలో. తర్వాత దేవుని రాజ్యం గురించి, అది సంఘానికి భావించి దేవుని రాజ్యం గురించి ఆయన ఒక ప్రసంగం ఇచ్చింటారు. అది మత్తయి 18లో పరిశుద్ధాత్ముడు రాబిచ్చాడు. తర్వాత 5వది వచ్చేసి ద ఆలివెట్ డిస్కోర్స్ అంటారు. అంటే ఒలివ కొండ ప్రసంగం అంటారు. ఏమంటారు? ఒలివ కొండ ప్రసంగం. ఇది మనకి ఇదే మత్తయి పుస్తకంలో 23, 24, 25 ఈ అధ్యాయములలో పరిశుద్ధాత్ముడు రాబిచ్చాడు అనమాట. ఇప్పుడు మొదటిగా ద సెర్మన్ ఆన్ ద మౌంట్, ఇది కొండపై ప్రసంగం 5, 6, 7 అధ్యాయంలో ఉంది. రెండవది వచ్చేసి పరిచర్యకు సంబంధించింది ద మిషన్ డిస్కోర్స్, యేసయ్య శిష్యులను స్వార్థ పరిచర్యకు పంపించిన దాంట్లో అది రాయబడింది. అది అధ్యాయం 10లో. మూడవది వచ్చేసి ఉపమానం చెప్పి, అన్ని ఉపమానములుగా చెప్పి కొన్ని లోతైన రహస్యములు విషయములు దాచిపెట్టిన ఆ ఉపమానం రీతిగా చెప్పబడింది ద పారాబోలిక్ డిస్కోర్స్. అది మత్తయిలో 13వ అధ్యాయంలో. తర్వాత ద డిస్కోర్స్ ఆన్ ద చర్చ్,
దేవుని రాజ్యం గురించి సంఘంకు పోలి దేవుని రాజ్యం గురించి దీంట్లో కూడా చాలా విషయాలు ఉపమాన రీతిలోనే ఉంటుంది. అది అధ్యాయం 18లో రాయబడింది. చివరిలో మనం 5వది ఏం మాట్లాడుకున్నాం? ద ఆలివర్ డిస్కోర్స్, ఒలివకొండ ప్రసంగం. ఇది మత్తయిలో 23, 24, 25 ఈ 3 అధ్యాయంలో ఇది క్లారిటీగా రాయబడింది. మీరు అందరూ స్క్రీన్ చూస్తున్నారు. స్పీకర్ను చూసి స్పీకర్ మాట్లాడేది వినిపించాలి. డౌట్ వస్తే మాత్రం స్క్రీన్ చూసుకోవాలి. ఎనివే ప్రసంగం మీకు వస్తుందని తెలుసు. ఈ పీపీటీ మీకు వస్తుంది. ఏదైతే చాలా కీలకంగా మీకు అనిపించిందో అది మాత్రం మీ నోట్బుక్లో నోట్స్ చేసుకోండి. విడిచిపెట్టింది అన్నీ కూడా తర్వాత దీన్ని చూసి మీరు నోట్స్ చేసుకోవచ్చు. సరేనా? ఆలోచించండి. ఎందుకంటే నేను మీతోనే మాట్లాడతా. ఇప్పుడు గోడ నన్ను చూస్తుందా? గోడ చూడదు కదా. కిటీ నన్ను చూస్తుందా? పోనీ ఈ ఫోటోలు ఏమైనా చూస్తుందా? ఏం చూడదు. మనుషులే చూడగలరు. అందుకే నన్ను చూడండి. ఎందుకు చూడమంటే మాటలు వినడానికి నా ముఖ భావనలు మారుతుంటుంది. దాన్ని బట్టి మీరు కొన్ని విషయాలు బాగా అర్థం చేసుకుంటారు. వేరేం కాదు. అర్థమైందా? సరే. ఇప్పుడు ఆన్లైన్ ఉండే వాళ్ళు ఏం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు కనిపించరు కదా. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఈ ప్రసంగములు ఉన్నాయి కదా, యేసయ్య చేసిన ఈ సుదీర్ఘ ప్రసంగములు ఉన్నాయి కదా, ఈ ప్రసంగములు అన్నీ కూడా మత్తయిలో పట్టబడింది, రాయబడింది అని మనం చెప్పాము. ఇది ఎలా కనుక్కోవాలంటే ఒకటి మన అధ్యాయంలో చెప్పాము. బట్ ఈ అధ్యాయంలో ఈ ప్రసంగం ముగించేటప్పుడు పరిశుద్ధాత్ముడు రాబిచ్చిన గ్రంథకర్త ఎవరు? మత్తయి, లేవి కదా మత్తయి. ఆయన ఒక విషయం పాటించుంటాడు. ఏం తెలుసా? ఇవన్నీ ముగించినప్పుడు వెన్ జీసస్ హేడ్ ఫినిష్డ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగులో ఇవన్నీ ముగించినప్పుడు ఉంటుంది, లేకపోతే ఇవన్నీ ముగించిన తర్వాత అని ఉంటుంది. ఆఫ్టర్ జీసస్ హేడ్ ఫినిష్డ్ అని ఉంటుంది. ఇది ఉంటేనే దాని ముందు సుదీర్ఘంగా ఒక ప్రసంగం ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒక డిస్కోర్స్ ఉంది అక్కడ, ఒక సుదీర్ఘ ప్రసంగం అక్కడ ఉంది అని చెప్పేసి. తర్వాత ఈ ఒలివకొండ ప్రసంగం అనేది మత్తయి 23, 24, 25లో రాయబడింది అని చెప్పాం కదా. దీంట్లో చూస్తే ఈ ఒలివకొండ ప్రసంగం వచ్చేసి కొంచెం ప్రసిద్ధికరమైనది. ఎందుకు అంటే ఈ ఒలివకొండ ప్రసంగమే చివరి రోజుల గురించి మాట్లాడుతుంది. ఏమి? చివరి రోజుల గురించి. మన మానవులు కదా, మన ఈ సంఘకాల యుగం ముగించే ఆ చివరి రోజుల గురించి ఈ ఒలివకొండ ప్రసంగం 3 అధ్యాయంలో యేసయ్యనే మాట్లాడినారు. ఆయన్నే మాట్లాడారు, యేసయ్యనే మాట్లాడారు. అంటే చాలామంది ఏం చేస్తారంటే రెండో రాకడగును ప్రభు యొక్క రెండో రాకడగును తేడా లేకుండా ఈ 3 అధ్యాయములు కలిపి అన్ని రెండో రాకడగుని పెట్టేస్తారు. అది పొరపాటు. అలా కాదు. ఇది ఇక్కడ ఈ ఒలివకొండ ప్రసంగంలో వచ్చేసి రెండో రాకడ చెప్పబడి ఉంటుంది. మధ్యలో మనం ఆల్రెడీ చూసుకున్నాము రాకడ గురించి, అంతే ర్యాప్చర్ గురించి, సంఘం ఎత్తబడుట దాని గురించి కూడా చెప్పబడి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఈ చివరి రోజుల గురించి విశ్వాసులైన మనం చివరి రోజుల గురించి మాట్లాడే ఈ సబ్జెక్ట్ ఉంది కదా, ఈ పాఠం వచ్చేసి దీని ఏం చెప్తారంటే భవిష్యత్తు గురించి తెలుసుకునే విషయములు అంటారు కదా. భవిష్యత్తులో ఇంకా రాబోయే కాలంలో జరగబోయే విషయములు అని అంటారు. దీనే ఇంగ్లీష్లో ఎస్కటాలజీ అంటారు. ఎవరన్నా మాడేప్పుడు మీకు ఎస్కటాలజీ నుంచి మాట్లాడారనుకోండి, ఏమి కాదు, భవిష్యత్తులో ఇంకా రాబోయే రోజుల్లో సంవత్సరముల్లో జరగబోయే విషయాలు మాట్లాడే దీనికి సంబంధించిన ఆ పాఠమే, ఆ సబ్జెక్టే ఎస్కటాలజీ. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎస్కటాస్ అనే ఒక గ్రీక్ పదం నుంచి దీన్ని తీసుకుని ఇంగ్లీష్లో ఎస్కటాలజీ అని పెట్టారు. ఓకే. ఇప్పుడు ఇది బైబిల్ గ్రంథంలో ఎక్కడ ప్రారంభం అయింది, ఎక్కడ రాయబడింది అంటే మనం ఇప్పుడు చెప్పాం కదా, ఒలివకొండ ప్రసంగంలో ఉండే 23, 24, 25లో. ఓకే. ఇది ఎలా స్టార్ట్ చేసింది, ఎలా ప్రారంభమైంది అంటే ఇప్పుడు మనకి తెలుసు యేసయ్య దానియేలు ప్రవచించిన ప్రకారం 70వ వారం, అది చివరి వారం అన్నమాట ఆయనది. ఆ 70వ వారం చివరిలో ఆయన ఏం చేస్తారు? శిలువ మరణం
ఎక్కుతారు. శిలువ మరణం కోసం ఆయన సిద్ధపడి శిలువ మరణం జరిగేది అప్పుడే. ఈ 70th వీక్ అంటాము. ఇది దానియేల్ ప్రొఫెసీ. దానియేలు ప్రవక్త ప్రవచించిన ఆ ప్రొఫెసీలో ఉండే ఆ థర్స్డే అంటే ఆ గురువారం ఆయన సిలువ ఎక్కుతారు. ఆ సిలువ వేస్తారు, సిలువ ఎక్కుతారు ఆయన. దాని ముందు ఆ మంగళవారం వస్తుంది కదా, ట్యూస్డే, ఆ రోజు జరిగింది ఇది. అర్థమైందా? ఎంత పెద్ద ఒక రహస్యం ఆయన ఎప్పుడు చెప్పాడు? 2 రోజుల ముందు. థర్స్డే సిలువ ఎక్కాలి, వెడ్నెస్డే, ట్యూస్డే. ఒక్కరోజు ముందు ఆయన ఏం చేశారు? ఈ ఒలివకొండ ప్రసంగంలో ఇంత ఇచ్చారనమాట. ఇన్ని మాట్లాడారు ఆయన. ఓకే, ఇది ఎవరితో మాట్లాడారంటే ఈయన ఒలివకొండలో కూర్చునేటప్పుడు అప్పుడు శిష్యులు వస్తారు. ఈ శిష్యులు 12 మంది ఉన్నారు కదా, అపోస్తలు ఈయన నియమించాడు కదా. శిష్యులు 12 మందిలో ఒక 4 ఎప్పుడు కూడా యేసయ్యను చుట్టే తిరుగుతారు. యేసయ్య కూడా ఏదన్నా అనేటప్పుడు ఈయన వాళ్ళ దగ్గర వెళ్తారనమాట. ఎవరా 4? పేతురు, ఆండ్రియో, యోహాను, యాకోబు కదా. ఈ 4 ఎవరెవరు? పేతురు, ఆంద్రియా, యాకోబు, యోహాను. ఈ నలుగురు వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళి ఏం చేశారంటే దీనికి ప్రారంభంగా 3 ప్రశ్నలు వేశారు. అది మనకు తెలుసు. అది ఎక్కడుంది? మనకి మత్తయి 24లో మనకు ఉంది. 24 ఆరంభంలో 2వ వచనం నుంచి ఇది మొదలవుతుంది. ఈ ప్రశ్నలు మొదలవుతుంది. 3 ప్రశ్నలు వేశారు. ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి చెప్పిందే ఒలివకొండ ప్రసంగం. అర్థమైందా ఇప్పుడు కదా? ఈ 3 ప్రశ్నలకు యేసయ్య చెప్పిన సమాధానమే ఇంత సుదీర్ఘ ప్రసంగం, ఒలివకొండ ప్రసంగం. దీంట్లో ఆయన 2వ రాకడ, సెకండ్ కమింగ్ గురించి చెప్పాడు. ఇంకోటి రాకడ, ద రాప్చర్, సంఘం ఎత్తబడ, ఈ 2 గురించి కూడా చెప్పారు. చాలామంది ఈ 2కి తేడా ఉండదు. మరి మన సంఘంకు దేవుడు అనుగ్రహించింది ఆ తేడా మనకు తెలియబరిచి ప్రసంగం కూడా చేపిస్తున్నారు దేవుడు. ఇప్పుడు చూస్తే ఇంతవరకు మనం మాట్లాడిన దీంట్లో ద ఆలివట్ డిస్కోర్స్, ఒలివకొండ ప్రసంగం అనేది చివరి రోజుల గురించే, భవిష్యత్తు గురించే మాట్లాడుతుంది. ప్రభు రాకడన కానీ, ప్రభు 2వ రాకడన కానీ భవిష్యత్తు గురించే కదా. 2 భవిష్యత్తు గురించే. సో మొత్తానికి యేసయ్య ఒలివకొండ పైన కూర్చుని శిష్యులకు బోధించారు కదా, ఆ బోధనే ఒలివకొండ ప్రసంగం. ఇంతవరకు అర్థమైంది కదా క్లారిటీగా? ఓకే, ఇప్పుడు ఈ ఎస్కటాలజీ అంటే భవిష్యత్తులో జరగబోయే ఈ విషయాల గురించి మనకు తెలియాలి అంటే ఎలా తెలుసుకుంటాము అంటే ఇప్పుడు వినే ఈ ప్రసంగంలో ఇప్పుడు మన ఏదైతే దేవుడు మనకు ఈరోజు అనుగ్రహించారో ఇది వింటే మాత్రం పూర్తిగా అర్థం కాదు. ఎందుకు అంటే ఈ ప్రసంగం దానికి సంబంధించి మాత్రమే ఉంటుంది. మరి దీనికి సంబంధించి మాట్లాడిన విషయాలు ఎక్కడి నుంచో తీసుంటాం కదా, బైబిల్ నుంచే ఎక్కడి నుంచో తీసుంటాం. మరి వినేవాళ్ళు దీనికి అలా వదిలేయకుండా ఇది ఎక్కడి నుంచి రెఫరెన్స్ ఇస్తున్నారో అన్నీ మనం చదివి ఉండాలి. అంటే వన్ మస్ట్ హ్యావ్ ఎ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ అంటారు. అంటే ఒక పూర్తి అవగాహన కలిగి ఉండాలి. తక్కువ చూసినా మనకి ఈ ఎస్కటాలజీ, భవిష్యత్తు సంబంధించిన విషయాలు మనకు బాగా అర్థం కావాలి అంటే పాత నిబంధనలో ప్రవక్తలు రాశారు కదా, వాళ్ళు రాసిన ఆ పుస్తకంలో మనం చదివి ఉండాలి. ఎందుకంటే ప్రసంగంలో దానియేలు చెప్పాడు కదా అంటాం, యెరెమీయా చెప్పారు కదా, ఐసియా చెప్పారు కదా, జకర్యా చెప్పారు కదా అంటాం. వీళ్ళందరూ దీని గురించి మాట్లాడిన వాళ్ళే. ఏది భవిష్యత్తులో జరగబోయే విషయం పాత నిబంధనలనే ఈ ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచనం చేపించారు. అందుకని ఈ పుస్తకాలు చదవాలంటే ఏమవుతుంది? మనకు క్లారిటీ దొరకదు, అంటే బాగా అవగాహన మనకు ఉండకపోవచ్చు. అందుకని మీరు ఎందుకు దీన్ని ఇంత చెప్తున్నారంటే మీరు ఈ ప్రసంగం వినే వాళ్ళందరూ కూడా మీరు చేయాల్సిన పని ప్యారలల్గా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి అని చెప్పేసి అవన్నీ కూడా మనం అవగాహనకి లోపల తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దానియేలు రాసిన పుస్తకం వచ్చేసి పూర్తిగా ప్రవచనం చెప్పే పుస్తకం కదా, చాలా ఉంటుంది ఆ పుస్తకంలో.
అది ఎంత చివరి రోజులకు సంబంధించిన విషయాలు మాట్లాడే దీంట్లో, భవిష్యత్తు సంబంధమైన విషయాలు మాట్లాడే దీంట్లో ఎంత కీలక పాత్ర వహిస్తుందంటే అంత ఎక్కువ ఒక మనకి సంగతులు అక్కడ మనకు ఇవ్వబడింది, షరతులు మనకి వర్తమానం మనకు ఇవ్వబడింది. ఓకే, ఇప్పుడు ఇదే 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 వర్తమానంలో వచ్చేసి, ఇదే ప్రవచనంలో వచ్చేసి, అంటే భవిష్యత్తు సంబంధమైన విషయాలు ఉన్నాయి కదా, ఈ భవిష్యత్తు సంబంధమైన ఈ విషయాలను వచ్చేసి ఎస్కటాలజీని రెండు విధానంగా చదువుతారు. ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నా అంటే, మన A to Z మనం తెలుసుకోవాలని చెల్లేం కదా, అందుకని చిన్న చిన్న విషయాలు కూడా ఇవ్వబడింది. రెండు విధానంగా చదువుతారు. ఒకటి ద హిస్టారికల్ ఈవెంట్స్, దాన్ని బేస్ చేసుకుని చదువుతారు. అంటే చరిత్రం సంబంధమైన జరిగిన సంఘటనలు అన్ని పెట్టుకుని దాన్ని చూస్తారు. ఇది ఒక విధమైన దారి తెలుసుకోవడానికి. ఇంకో రెండవది విధానం వచ్చేసి ఎలా ఉంటుందంటే, బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే దేవుని గురించి, ఆయన సృష్టి గురించి నిజాలు చెప్పబడిందో దాని గురించి ఆ యాంగిల్లో కూడా చదువుతారు. దాని సిస్టమేటిక్ థియాలజీ అంటారు. ఇప్పుడు థియాలజీ అంటే ఏంటి అని చూస్తే, థియాలజీ అనేది ఇతర మతస్థులు ఉన్నారు కదా, వాళ్ళకు మతపరమైన నమ్మకాలు సంబంధించిన విషయములను చదవడం, తెలుసుకోవడం, ఇది వాళ్ళకు. మరి మనకి మతం కాదు కదా, క్రైస్తవం అనేది మతం కాదు కదా. క్రైస్తవం అనేది ఏంటి? విశ్వాసం. క్రైస్తవం అనేది దేవుడి పైన మనం పెట్టిన విశ్వాసం. మన కొనసాగించే జీవితం కూడా విశ్వాస జీవితం. మన కొనసాగించే జీవితం కూడా విశ్వాస జీవితం. అర్థమైందా? అందుకని మనకు వచ్చేసి థియాలజీ అనే పదం మనం ఎలా తీసుకుంటామంటే, ఇప్పుడు ద సిస్టమేటిక్ థియాలజీ అనుకోండి, ఇది దేవుడు సృష్టి చేసిన ఈ సృష్టి సంబంధించిన సత్యములు, నిజాలు, ఇది తెలుసుకుని విశ్వాసం మూలంగా తెలుసుకుంటాం మనం. పోనీ ఈ చరిత్రం సంబంధించిన ఈ యాంగిల్లో మనం చదవాలని, ఈ కోణంలో మనం చదవాలన్నా కానీ, ద హిస్టారికల్ థియాలజీ చదవాలన్నా కానీ మనం విశ్వాసంతోనే చూస్తాం, మతపరంగా మనం చూడము. క్లారిటీ ఉందా? అది అనమాట ఈ రెండు విధానంగా. ఇప్పుడు మన బైబిల్ కాలేజీకి మన పిల్లలు మనం వెళ్ళినా, మన పిల్లలు ఎవరైనా వెళ్ళినా కానీ వాళ్ళు బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ లేకపోతే మాస్టర్ ఆఫ్ థియాలజీ అని చదువుతారు. వాళ్ళకి ఈ రెండు ఉంటుంది. ఒకటి కావాలంటే ఒకటి తీసుకోవచ్చు, ఇది కావాలి రెండు చదవచ్చు, అది వాళ్ళ ఇష్టం. డిగ్రీలో అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ ప్రసంగం మనం తయారు చేసేటప్పుడు తయారు చేసేవాళ్ళు కానీ, తర్వాత వినేవాళ్ళు కానీ ఏం చేయాలంటే, ఈ విన్నదాన్ని ఇప్పుడు మనం ముందు చెప్పినట్లుగా విన్నదాన్ని అలా వదిలేసి వినడం మాత్రం కాకుండా, బైబిల్లో ఎక్కడెక్కడ మిగతా స్థలంలో చెప్పబడిందో అవన్నీ కూడా రెఫర్ చేస్తూ అన్ని పుస్తకాలు కూడా చదవాలి. పర్టికులర్గా ఏది చదవాలి? పాత నిబంధనలో ఉండే ప్రవక్తలు రాసిన పుస్తకంలో అన్నీ కూడా మనం చదవాలి అనేది. ఓకే, ఇప్పుడు ఈ భవిష్యత్తు సంబంధమైన ఈ చివరి రోజుల్లో ఉండే పెద్ద పెద్ద సంఘటనలు ఉన్నాయి కదా, దాంట్లో చాలా గొప్పది, చాలా పెద్దది ఏం తెలుసా? సంఘం ఎత్తబడుట. ఏంటి? సంఘం ఎత్తబడుట అంటే ద రాప్చర్, ప్రభు రాకడ. దాని గురించే ఈరోజు మనం దాని గురించే మాట్లాడుతున్నాము. ఇదే సబ్జెక్ట్ను మనం ఇంకొక 20 వారములు సపరేట్గా గంట అలాగే 20 వారములు వెళ్తుంది అనమాట. అంత లోతైన సబ్జెక్ట్. అందుకని మనం దాన్ని చదవబోతున్నాం, అందరు కలిసి చదవబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఈ సంఘం ఎత్తబడుట, ద రాప్చర్, ప్రభు రాకడ అని చెప్తున్నాం కదా, ఇది ఏ టైం అయినా జరగచ్చు అంట. ఏ టైం అంటే గంట రోజులు కాదు, ఏ క్షణమైనా జరగచ్చు అంట. ఈ క్షణం అనేది ఎంత టైం అనేది మన ఈ ప్రసంగంలో వస్తుంది. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. క్షణంలో అంటున్నాం కదా, ఈ క్షణం అనేది ఎంత స్పీడ్గా అనేది కూడా ఇప్పుడు ఇదే గ్రంథంలో, ఇదే ఉపదేశంలో మనకి వస్తుంది అనమాట. అంటే మనం చదివే వాక్యం కూడా చెప్పింది ఏది? కళ్ళు
రెప్ప రెప్ప అలా మార్చ ఇప్పుడు ఎంత టైం అది మనకు తెలియదు కూడా తెలియదు. ఇప్పుడు చూస్తూనే ఉంటాము, మనకి కంటిన్యూగా చూసినట్టుగా మనకు అనిపిస్తుంది చూపు. మరి మనకి ఎన్నిసార్లు కళ్ళు మూసింటాం, ఆ కళ్ళు మూసే మనకు తెలియదు. ఇంత స్పీడ్ కాదు, ఇంకా ఎక్కువ స్పీడ్ అంట అని నేను చెప్తాను మీకు, వస్తుంది. ఇప్పుడు ఆ రెప్ప పాటున ఆ టైంలో ఆ రెప్ప పాటున వచ్చేసి ఏం చేస్తారు విశ్వాసులు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎత్తబడి యేసయ్య తీసుకెళ్ళిపోతారు అనేది. ఎప్పుడు యేసయ్య ఎప్పుడు తీసుకెళ్ళిపోతారు? మధ్యాకాశంకి వచ్చేటప్పుడు. ప్రభు రాకడలో ద రాప్చర్, సంఘం ఎత్తబడుట అనిసింది కదా, అప్పుడు. రెండో రాకడలో కాదు. ఎందుకు దీన్ని ఎన్నిసార్లు చెప్తున్నామంటే, రెండో రాకడ అనేది చాలా రుజువులు ఉంటుంది, చాలా జరిగిన తర్వాత జరిగేది. మరి ప్రభు రాకడ, సంఘం ఎత్తబడుట అనే దీనికి ఏమి రుజువులు ఇవ్వాల, అంతే జరుగుతుంది, ఆ చాలా రోజులు జరుగుతుంది. ప్రభు రాకడ వేరు, ద రాప్చర్, ప్రభు రాకడ, సంఘం ఎత్తబడుట, ఈ మూడు ఒకటే, ఇది వేరు. ప్రభువు రెండో రాకడ అది వేరు, ఇది వేరు. ప్రభు రెండో రాకడ వేరు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రభు రాకడలో సంఘం ఎత్తబడుట, దీంట్లో మధ్యాకాశంకు యేసయ్య వస్తే ఇక్కడి నుంచి పట్టబడతాం కదా, ఇది విశ్వాసులు పట్టబడతారు. ఎవరైతే యేసయ్యను సొంత రక్షకుడుగా, యేసయ్యని నా ప్రభు అని చెప్పేసి ఎవరైతే మనసు మారి నోటారో ఒప్పుకుంటారో, ఇది వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. మిగతా వాళ్ళకి అంటే ఎవరు యేసయ్య పోలికలో బతికి నీతిమంతులుగా పరిశుద్ధులుగా వాళ్ళ జీవితం మార్చుకుంటారో వాళ్ళకి ఇది ఈ ప్రభు అక్కడ సంఘం ఎత్తపోడ ఆ గుంపుల ఉండి తీసుకెళ్ళిపోతారు ఆయన. మరి ఇంకా మేము యేసయ్య విశ్వాస జీవితంలో ఉన్నాము అని నామక వేస్తూ పేరు కోసం ఉంటారు కదా, వాళ్ళకి కాదు ఇది. వీళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, విడవబడిన వాళ్ళు, వీళ్ళందరూ ఎత్తపడరు. మరి వాళ్ళు 7 సంవత్సరములు జరగబోయే శ్రమల కాలంలో ఉన్నాయి కదా, మొదటి 3.5 సంవత్సరం శ్రమల కాలంలో, రెండో 3.5 సంవత్సరములు మహాశ్రమల కాలంలో, దీంట్లో పట్టబడి ఇక్కడే విడవబడతారు. మరి ఇది అంత తేలికనంటే కానే కాదు. ఎందుకు ఇది అంత తేలిక కాదు అంటే, ఆ మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలంలోనే తట్టుకోలేము, అంత హింసలకుండా వెళ్తారనమాట. అప్పుడు పాలనకు వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, సాతాను త్రిత్వం, సాతానుడు, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. సాతానుడు, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురు చేసే దౌర్జన్యం ఎవ్వరు తట్టుకోలేరు ఈ శ్రమల కాలంలోనే. మరి ఇంకా మహాశ్రమలు అంటే అస్సలు తట్టుకోలేము. దానికి మాత్రం ఏ ఒక్కరు కూడా విడవబడకూడదు. ఇప్పుడు ఆ తర్వాత ఫ్రీడమ్ ఉందా అంటే, ఆ తర్వాత వెళ్ళేదే ఎక్కడికి? అగ్నిగుండం, నరకంకి. మన అంటే ఆ టైంలో విడవబడిన వాళ్ళందరూ వెళ్తారు. అందుకని ఈ 7 సంవత్సరములు కానీ తర్వాత వచ్చే ఆ శిక్ష కానీ మనం ఉండడానికి ఇక్కడ వీలు లేదు. దాని మనసు పెట్టుకుని మన జీవితాలను మార్చుకుని బతకాలి అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యం అన్నమాట. అందుకని ఇక్కడ ద రాప్చర్, ప్రభు అక్కడ, సంఘం ఎత్తబడుట, ఇది అన్నీ ఒకటే. ఈ మూడు మాటలు కూడా ఒకటే. ఇంకో మాట రెండో రాకడ, ప్రభువుగా రెండో రాకడ, ఇది వేరు ఇది వేరు, ఎప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. అర్థమైందా? రెండు వేరు 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 టైంలో కూడా జరుగుతుంది, ఒకే టైంలో జరిగే విషయంలో అయితే కానే కాదు. ఇప్పుడు చాలామంది దైవజనులు, చాలామంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, మీరేదో ఎక్కువ రాప్చర్, సంఘం ఎత్తబడుట, ప్రభు అక్కడి నుంచి మాట్లాడుకుంటున్నారు, ఈ రాప్చర్ అనే పదం బైబిల్లో లేదు కదా, ఎందుకు మీరు మాట్లాడతారు అని చాలామంది అడుగుతున్నారు. అర్థమైందా? మీరు ఎక్కడైనా చూసారా ఇంగ్లీష్ బైబిల్ రాప్చర్ అనే పదం? మీరు ఇంగ్లీష్ బైబిల్ చాలామంది ఇక్కడ వాడుతున్నారు కదా, చూసారా? తెలుగు బైబిల్ ఏముంది రేపు రాప్చర్కు? ఎత్తబడన్స్ ఉంది, అట్లీస్ట్ మీకు ఉంది, క్లారిటీ ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో రాప్చర్ అనే పదం ఉండదు. మరి ఇంగ్లీష్ బైబిల్లో రాప్చర్ అనే పదం లేనిదని మీరు ఎందుకు మాట్లాడతారు? అది లేదు కదా అనేసి చాలామంది మాట్లాడతారు.
ఇప్పుడు ఇదే బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో నేను చెప్తున్నాను, బైబిల్ అనే పదం లేదు. ఏ పదం లేదు? బైబిల్ అనే పదం లేదు. గ్రాండ్ ఫాదర్ అనే పదం లేదు. ఏ లేదు? గ్రాండ్ ఫాదర్ అనే పదం లేదు. ఇంకోటి త్రిత్వం అనే పదం లేదు. త్రిత్వం అనే పదం లేదు. ట్రినిటీ అనే పదం లేదు. ఇంగ్లీష్లో చెప్తున్నారు, ట్రినిటీ అనే పదం లేదు. దాని త్రిత్వం కదా. ఇంకోటి ఏం లేదు, బైబిల్ అనే పదం ఎక్కడ లేదు. ఇంకోటి గ్రాండ్ ఫాదర్. మరి మనం మాట్లాడుకునేటప్పుడు రెండు విధానంగా మాట్లాడతాం. రెండు విధానంగా మాట్లాడి అర్థం చేపిస్తాం. ఒకటి వచ్చేసి ఎక్స్ప్లిసిట్లీ అంటారు. ఏమంటారు? ఎక్స్ప్లిసిట్లీ అంటారు. అంటే ఓపెన్గా విడగొట్టి మాట్లాడడం. అప్పుడు అర్థమైపోతుంది కదా. అది ఒక విధమైన కమ్యూనికేషన్. ఇంకోటి ఇంప్లిసిట్లీ అంటారు. అంటే ఆ అర్థం వచ్చేట్టుగా మాట్లాడడం. అదే అర్థం, అదే అర్థం. మరి ఆ పదాలు లేకుండా ఇంప్లిసిట్లీ అంటారు. అది అలా కూడా. మరి ఈ మూడు పదాలు, ఈ ట్రినిటీ అనే త్రిత్వం అనే పదం కానీ, బైబిల్ అనే పదం కానీ, లేకపోతే గ్రాండ్ ఫాదర్ అనే పదం కానీ డైరెక్ట్గా ఇంగ్లీష్ బైబిల్లో తర్జుమా చేసి పెట్టలేదు. కానీ మరి ఆ పదాలకు సంబంధించిన అర్థం వచ్చేట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఇదే బైబిల్లో ఎంతోమంది ఉన్నారు కదా. ఎవరినో ఒక్కరిని చెప్పండి, ఈయన గ్రాండ్ ఫాదర్, ఈయన చెప్పండి చూద్దాం. ఇప్పుడు ఒకరు ఉన్నారు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్, తాతయ్య గ్రాండ్ ఫాదర్ అంటే ఈయన వాళ్ళకి తాతయ్య అవుతాడు. చెప్పండి, ఎంతమంది చెప్పొచ్చు? తాతయ్యను వదిలేండి, తాతయ్యల పేరు చెప్పండి. ఈయనకి తాతయ్య అని చెప్పండి. నేను మనవుడి పేరు చెప్పి వాళ్ళ తాతయ్య పేరు చెప్పాలి, అదే అడుగుతున్నా. చెప్పండి, మనవుడి పేరు ఇది, వీళ్ళ తాతయ్య పేరు ఇది. చెప్పండి. ఇప్పుడు యోసేపుని తీసుకోండి. యోసేపు అందరికీ తెలుసు కదా. యోసేపు ఎవరి కొడుకు? యాకోబు కొడుకు. యోసేపు ఎవరి మనవుడు? ఓకే, ఇప్పుడు ఇలా వస్తాం. అబ్రహాముకు కొడుకు ఎవరు? ఇసాకు కొడుకు. ఇప్పుడు యాకోబుకు తాత, యాకోబు గ్రాండ్ ఫాదర్ అబ్రహాం. యోసేపు గ్రాండ్ ఫాదర్, తాతయ్య ఎవరు? ఇసాక్. తాతయ్యలు ఉన్నారా లేదా? మరి ఆ పదం లేకపోతే తాతయ్య లేదా? గ్రాండ్ ఫాదర్ లేకపోతే గ్రాండ్ ఫాదర్ లేదా? అక్కడ ఉన్నారు కదా, ఉన్నాయా లేదా? అదేది త్రిత్వం మంచి మనం మాట్లాడుతున్నాం. మనం ఎందుకు త్రిత్వం మంచి మాట్లాడుతున్నాం? తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్ముడు ముగ్గురు కలిసి ఒక పని చేసేటప్పుడు, వారు కలిసే ఉన్నారు, కలిసి పని చేసేటప్పుడు అది త్రిత్వం చేసిన పని అంటాం. ఈ ట్రినిటీ అనే పదం లేదనేసి వాళ్ళు చేసిన పని లేదని చేయబోతుంది బైబిల్లో. అది మరి మనం మాట్లాడే ద రాప్చర్ అనేది ఉంది కదా, ఇక్కడ చూడాలి. ద రాప్చర్ అనేది ఉంది కదా, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అని మీకు క్లారిటీ ఇస్తా. రేపు ఎవరన్నా అడిగితే మీకు ఇదే ప్రశ్న అడుగుతారు కదా మిమ్మల్ని, ఎక్కడి నుంచి అని చూస్తే, ఇది ముందు బైబిల్లో ఎక్కడ రాయబడింది అని మనం చూస్తే ఇప్పుడు చూడండి, ఈ బైబిల్ వచ్చేసి దాని మూల భాష అంటారు కదా, అది ఒకటి హిబ్రూ లేకపోతే గ్రీక్. ఈ రెండులే కదా రాశారు. ఈ రెండు రాసిందిని ఈ పాత నిబంధన హిబ్రూలో ఉంటుంది, కొత్త నిబంధన గ్రీక్లో ఉంటుంది అనమాట. దీని తర్జుమా చేసిన వాళ్ళు ఉన్నారు కదా, తర్జుమా అంటే ట్రాన్స్లేషన్. ఈ తర్జుమా చేసిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకు ఆ మూల భాషలో ఉండిన పదంలోకి సరైన పదం ఇదే అని చెప్పేసి ఇంగ్లీష్లో పెట్టారు. మరి మూల భాష దాని రీతి వేరు, ఈ తర్జుమా చేయబడిన ఇంగ్లీష్ భాష ఈ రీతి వేరు. సరైన పదం ఇప్పుడు హిబ్రూ అని ఒకటి తీసుకోండి, హిబ్రూలో కానీ లేకపోతే గ్రీక్లో కానీ ఒక పదం తీసుకుంటే దానికి పూర్తిగా ఒక అర్థం ఉంటుంది. అర్థం అంటే ఒక మెసేజ్ అది పాస్ చేస్తుంది అనమాట. అర్థమైందా? మరి ఇంగ్లీష్లో ఒక పదం అలా ఉండదు కదా, అందుకని బెస్ట్ చాయిస్ తర్జుమా చేసేవాళ్ళు చూశారు.
హిబ్రూ నుంచి ఓ పదం లేకపోతే గ్రీక్ నుంచి ఓ పదం తీసుకుని ఇంగ్లీష్లో ఏది బెస్ట్ అని చూసారు, దాన్ని పెట్టారు. తప్పేం చేయాలి వాళ్ళు? కావాలని పట్ల తప్పేం చేయాల. వాళ్ళు తర్జుమా చేసిన రీతి, ఆ స్టైల్లో తర్జుమా చేశారు, ఈ దారిలో తర్జుమా చేశారు. ఇప్పుడు తర్జుమా చేసిన తర్వాత ఇంగ్లీష్లో దాన్ని అలా ఇంగ్లీష్లో మాత్రం చదువుకుని వెళితే మనకి కొన్ని పదాలు మాత్రం 99% ఇంగ్లీష్ బైబిల్ కరెక్టే. మరి 1% కొన్ని పదాలు మాత్రం మూల భాషలో వేరే అర్థం ఇస్తుంది, తర్జుమా చేసిన ఇంగ్లీష్లో వేరే అర్థం ఇస్తుంది. అర్థమైందా మీకు? ఇది ఓకే. ఇప్పుడు మన బైబిల్లో మొట్టమొదట్లో ఎక్కడి నుంచి ఇది తీయబడింది అని మనం చూస్తే, అంటే ఈ ది రాప్చర్ అనేది సంఘం ఎత్తబడడానికి ఉంది కదా, ఈ ప్రభు రాకడ ఎక్కడ మొట్టమొదట్లో రాయబడిందంటే మొదటి తెసలోనిక సంఘం ఉంది కదా, తెసలోనిక సంఘముకు రాసిన పౌలు భక్తుడు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 17వ వచనంలో, 17 కదా, 17వ వచనంలో ఇది రాయబడింది. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చదువుతాను, మీరు నాకు తెలుగులో ఒకటి చదవండి, మీ వెనకాల నేను కూడా అందరికీ చదివి వినిపిస్తాను. ఇంగ్లీష్లో నేను చదువుతాను. మొదటి తెసలోనియన్లకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 1 Thessalonians 4:17. దెన్ we which are alive and remain shall be caught up. ఆ caught up అనే దీన్ని అండర్లైన్ చేసుకోండి. మీరైనా బైబిల్లో చూస్తే ఆ caught up అనేది అండర్లైన్ చేసుకోండి. టుగెదర్ విత్ దెమ్ ఇన్ ద క్లౌడ్స్ టు మీట్ ద లార్డ్ ఇన్ ద ఎయిర్ అండ్ సో షల్ వి ఎవర్ బీ విత్ ద లార్డ్. అండ్ సో షల్ వి ఎవర్ బీ విత్ ద లార్డ్. ఆమేన్. తెలుగు చదవండి ఈ వచనం. తెసలోనికలకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 4:17. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుతుంది. దీనిలో మండలం చేసుకోండి. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఆమెన్. ఇక్కడ చూస్తే ఇంగ్లీష్లో కాటప్ అని ఉంది కదా, అదిని తెలుగులో కొనిపోబడుతుమని ఉంది కదా, అది ఇక్కడ కీలకమైన పదం అన్నమాట. ఇప్పుడు ఈ ఇంగ్లీష్లో ఉండే కాటప్ అని దీనికి లేదు కొనిపోబడుతుమని తెలుగులో ఉండే ఈ పదానికి అక్కడ గ్రేక భాష ఉంది కదా, గ్రేక భాషలో దాని ఇచ్చిన పదం వచ్చేసి హర్పడ్ షో. ఏమంటారు? హర్పడ్ షో అంటారు. ఈ హర్పడ్ షో అంటే దాని ఏమర్థం అంటే టు టేక్ సడన్లీ, అంటే టు టేక్ సడన్లీ, లేకపోతే టు స్నాచ్ అప్. ఇక్కడ చూడండి, ఉదాహరణ చెప్తా. అంటే టక్కుమని తీసుకెళ్ళడం. స్నాచ్ అప్ అంటే ఏం చెప్తారు? స్నాచ్ అప్ అంటాం కదా, అలా జరిగిపోతుంది అనమాట, అది స్నాచ్ అప్. ఇప్పుడు పెళ్ళిన వాళ్ళందరికీ బిడ్డలుంటే ఆ పిల్లలను చిన్నలో వాళ్ళు మెల్లి అలా పరిగెడుతుంటారు కదా, అలా నడవడం, పరిగెడితే మన స్పీడ్గా పరిగెట్టే కెపాసిటీ మనకు ఉండే కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళ స్పీడ్గా అడ్జస్ట్ చేసి అలా వెళ్ళి వాళ్ళని పట్టుకునేటప్పుడు ఎలా పట్టుకుంటాం? అలా స్లో మోషన్లో పట్టుకుంటామా? టక్కుమని పట్టు లాగుతామా కదా, టక్కుమని పట్టు లాగుతాం. దాన్ని స్నాచ్ అప్ అంటారు. అంటే టు టేక్ సడన్లీ, వెంటనే ఎత్తుకోవడం అని చెప్తారు. ఎందుకంటే దాన్ని సాక్కుకోవడాన్ని. అది సంతోషంగా వెళ్తుంది, భయపడదు. ఎందుకంటే మనం అనుకున్నాం ఇంకోటి భయపడదు ఆ చిన్న బిడ్డ. సో దాన్ని టక్కమని ఎత్తుకుంటే టేక్ సడన్లీ అంటారు, లేకపోతే స్నాచప్ అంటారు. దాని అర్థం అదే, గ్రీకు పదంలో హర్పాచో. ఇప్పుడు దీంతో ఆగల, దీని ఏం చేశారంటే 4వ శతాబ్దంలో, అంటే 4th century అంటే ఇప్పుడు మనం ఉండేది ఏ సెంచురీ? 21st century కదా, 21st centuryలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం మాట్లాడేది అవును 21st. ఈ 22nd ఎప్పుడు అవుతుందంటే 2050 తర్వాత అవుతుంది. అర్థమైందా? ఓకే, సగం అవ్వాలి. ఇప్పుడు మనం మాట్లాడేది 21వ శతాబ్దం కాదు, 4వ శతాబ్దం. అంటే ఇయర్ 400 చెప్తాం కదా, 4వ శతాబ్దంలో ఒక ఆయన జెరోమ్ మనిషి, ఒక ఆయన దైవజనుడు, దైవ సేవకుడు, దైవజనుడు. ఆయన ఏం చేశాడంటే పాత నిబంధన గ్రంథంను ఆయన
హిబ్రూ నుంచి తర్జుమా చేశాడు లతీన్కు. హిబ్రూ నుంచే కదా, హిబ్రూ నుంచి ఆయన తర్జుమా చేశాడు. హిబ్రూ నుంచి లతీన్ భాషగా ఆయన ఏం చేశాడు, తర్జుమా చేశాడు. తర్జుమా చేస్తే ఆ తర్జుమా చేయబడిన ఆ పాత నిబంధన ఉంది కదా, దానే వల్గేట్ తర్జుమా అంటారు, అంటే వల్గేట్ ట్రాన్స్లేషన్ అంటారు. మీరు కొన్ని కామెంటరీస్ చూడండి, దాంట్లో కామెంటరీస్ మధ్యలో వల్గేట్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే హిబ్రూ భాష నుంచి లతీన్ భాషకు ట్రాన్స్లేట్, అది పాత నిబంధన మాత్రమే ట్రాన్స్లేట్ చేయబడింది. దాంట్లో ఆయన వాడిన పదం, లతీన్ భాషలో వాడిన పదం రాప్టురా అనేది. ఏంటి? రాప్టురా అంటారు, లేకపోతే రాప్టియస్ అంటారు. దాని అర్థం ఏంటంటే ఇదే అర్థం, టు టేక్ సడన్లీ. హర్పాట్సోని చూస్తున్నాం కదా గ్రీక్లో, అదే అర్థం, టు టేక్ సడన్లీ లేకపోతే టు స్నాచ్ అప్. ఈ రప్టురా అనిసిందా, దీనే ఇంగ్లీష్లో ఏమన్నారు, ద రాప్చర్ అన్నారు. ఇలా పదం వచ్చిందనమాట. ర్యాప్చర్ అన్న పదం ఎలా వచ్చిందంటే ఇన్ని దీంట్లో, అంటే లతీన్ భాషలో ఏమంటారు దాన్ని, రాప్టురా అంటారు. ఇంగ్లీష్లో ద రాప్చర్ అంటారు. గ్రీక్లో దాన్ని ఏమంటారు, హర్పాట్సో అంటారు. అర్థమైందా? ఇలా అది అక్కడి నుంచి తీయబడింది. ఇప్పుడు ఈ ద రాప్చర్, ప్రభు రాకడ, సంఘం ఎత్తబడుట, ఈ మూడు ఒక విషయమే. ఇది బైబిల్లో ఎక్కడ క్లారిటీగా బాగా తేటగా చెప్పబడింది అంటే పౌలు భక్తుడు రాసిన కొత్త నిబంధన గ్రంథంలో పౌలు భక్తుడు రాసిన, ఇప్పుడు మనం మాట్లాడుకునే అదే తెస్సలోనిక సంఘముకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఎక్కడి నుంచి 13 నుంచి 18 వరకు, ఎన్ని వచనములు, 13 నుంచి 18 వచనములు, 6 వచనంలో 5 వచనంలో, 13 నుంచి 18 అంటే 5 వచనంలో 6 వచనంలో, 6 వచనములు. మనం ఎప్పుడు 13 వదిలేస్తాం. 6 వచనములు. ఈ 6 వచనములలో ఇది రాయబడింది. ఇప్పుడు నేను ఒక్కసారి ఇంగ్లీష్ చదువుతాను, మీరు ఒక్కసారి తెలుగు చదవండి, ఆ తర్వాత మనం రోడ్లు వెళ్ళిపోతాం. 1 Thessalonians 4:13 to 13. And now, dear brothers and sisters, we want you to know what will happen to the believers who have died, so you will not grieve like people who have no hope. 14. For since we believe that Jesus died and was raised to life again, we also believe that when Jesus returns, God will bring back with him the believers who have died. 15. We tell you this directly from the Lord. We who are still living when the Lord returns will not meet him ahead of those who have died. 16. For the Lord himself will come down from heaven with a commanding shout, with the voice of the archangel, and with the trumpet call of God. First, the believers who have died will rise from their graves. 17. Then together with them, we who are still alive and remain on the earth will be caught up in the clouds to meet the Lord in the air. Then we will be with the Lord forever. 18. So encourage each other with these words. ఇది ఇంగ్లీష్లో రాయబడింది అనమాట. నేను చదివింది NLT వెర్షన్ అన్నమాట. ఆమెన్. తెలుగు కొంచెం స్పీడ్గా చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని కూర్చి మీకు తెలియకుంటుడా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోక నుండి ప్రభువు దిగి వచ్చును.
క్రీస్తునందుండి మృతులైన వారు మృతులైన వారు మొదట లేతురు. మొదట లేతురు. 17 ఆ మీదట సజీవులమై సజీవులమై నిలిచియుండు మనము నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేకములము మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఆమేన్. ఇప్పుడు తెస్సలోనిక సంఘంకు పౌలు భక్తుడు చివరి రోజుల గురించి, రాకడ గురించి, ప్రభు రాకడ గురించి, సంఘం ఎత్తబడ్డ గురించి మాట్లాడారు కదా ఆయన. దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు తెస్సలోనిక సంఘము రాయ ముందు ఎన్నో సంఘములు ఆయన పత్రిక రాశాడు కదా, అక్కడ చెప్పలేదా? చెప్పలేదా? కొరింథీ సంఘముకు రాసినప్పుడు కూడా చెప్పింటారు ఆయన. మనం చూద్దాం, చెప్పింటారు ఆయన. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం తీయద్దు, 15వ అధ్యాయంలో మొత్తానికి అది పునరుద్ధానం గురించి మాట్లాడేసి ఒక 50, 51, 52, 53లో ఈ విషయాలు చెప్పింటారు ఆయన. సరేనా? ఇప్పుడు ఈ తెస్సలోనిక సంఘముకు రాయాల్సిన, ఇంత డీటెయిల్గా రాయవలసిన అవసరం ఏం పడింది అని చూస్తే, ఇప్పుడు పౌలు భక్తుడు వచ్చేసి ఏం చేశారంటే, ఆయన రెండవది పరిచర్య, ఆ ప్రయాణం ఉంది కదా, మిషనరీ జర్నీ, ఆయన 3 చేశాడు, 4వది రోముకు వెళ్ళాడు, రోమపట్నంకు. ఈ రెండవది మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీలో వచ్చేసి ఆయన అలా వెళ్తుంటే అప్పుడు ఆయన ఏం చేశాడు, తెస్సలోనిక సంఘంకు వెళ్ళాడు. తెస్సలోనిక సంఘం అంటే అప్పుడు సంఘం లేదు. ఈయన తెస్సలోనికకు వెళ్ళి ఏం చేశాడు, అక్కడ సంఘం స్థాపించాడు. ఆయన సంఘం స్థాపించి ఆయన చాలా తేటగా వాళ్ళకి బోధ ఇచ్చి దేని ఇచ్చాడంటే, ప్రభు రాకడ గురించి, ప్రభు రెండో రాకడ గురించి, అంత్యక్రీస్తు గురించి డీటెయిల్గా ఆయన ఏం చేశాడు, అక్కడ బోధ చేశాడు. బోధ చేస్తూ ఆ టైంలో అక్కడ యూదులు ఏం చేశారంటే, ఈయన అందరినీ మార్చేస్తున్నాడు, మన యూదా సంస్కృతి నుంచి ఈయన మార్చేస్తున్నాడు అని చెప్పేసి పౌలుని ఏం చేశారంటే ఆ పట్టణం నుంచి ఊరు దాటిచ్చారు. నువ్వు ఈ ఊరిలో ఉండకూడదు, వెళ్ళిపోయి దాటిచ్చేసారు అనమాట, రాకూడదు అని చెప్పేసి. అప్పుడు నేను ఏం చేశాడు, అక్కడ తెస్సలోనిక నుంచి అలా బయటికి వస్తే బెరియా అనే ఆ ఊరికి వచ్చాడు. బెరియా నుంచి ఆ తర్వాత ఏథెన్స్కి వచ్చాడు. ఏథెన్స్ తర్వాత కొరింథీకి వచ్చాడు ఆయన. ఇప్పుడు కొరింథీలో ఉండేటప్పుడు ఈయన కొన్ని సమాచారం అందింది పౌలు భక్తుడు. ఏమైంది? కొన్ని సమాచారం ఈయన అందింది. ఏమందిందంటే, ఈయన తెస్సలోనిక సంఘంలో ఉండి వచ్చాడు కదా, అన్నీ నేర్పేసి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కొంతమంది మరణించారు అక్కడ. ఇప్పుడు వయసు అయితే మరణిస్తారు, యవనస్తులు కూడా కొంతమంది మరణిస్తారు కదా, మరి వాళ్ళు విశ్వాసులే. మరణిస్తే ఇప్పుడు వీళ్ళకి ఏం డౌట్ వచ్చిందంటే, ఓకే బాగానే ఉంది, ఇప్పుడు వాళ్ళు వచ్చిన డౌట్, మరి ఇప్పుడు మరణించారు కదా, వీళ్ళు ప్రభు రాకడలో ఎత్తబడతారా లేదా? ఒకటి. ఒకవేళ ప్రభు రాకడలో ఎత్తబడలేదంటే ఇంకా తర్వాత ఎప్పుడైనా ఎత్తబడతారా లేదా? అర్థమైందా? ఇవన్నీ డౌట్లు మనకు కూడా వచ్చేదే కదా. ఇలా వాళ్ళకి డౌట్లు వస్తే ఈ సమాచారం అందిన పౌలు ఏం చేశారు, కొరింథీలో కూర్చుని రాసిన పత్రికనే తెస్సలోనికలో ఉండే సంఘస్థులకు రాసిన పత్రికనే మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక. ఇప్పుడు దీనికి పౌలు ఇలా రాశాడు కదా, దీంట్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మన చదివిన భాగంలో చూస్తే, ఎవరైతే ప్రభులో విశ్వసించి బతికి మరణించి ఉన్నారో ప్రభు రాకడలో వాళ్ళే ముందు లేతురు అని రాయబడింది. తర్వాత బతికి ఉండే వాళ్ళు లేతురు. మరి దాని టైం ఎంత తేడా అంటే ఎంతో కాదు, రెప్పబాట్లనే. అర్థమైందా? రెప్పబాట్లనే. దాని ఇంకా డీటెయిల్గా మనం చూస్తాం. ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడుకున్న దీనిలో ఇప్పుడు ఈ 4 వచనములు చదువుకున్నాం కదా. ఈ 6 వచనములలో పౌలు భక్తుడు ఒక 4 కీలకమైన విషయములు చెప్పారు. ఈరోజు దేవుడు మాట్లాడే వర్తమానం అదే. 4 కీలకమైన వచనములు, తర్వాత కొన్ని ఉన్నాయి, అది చెప్పి మనం ముగింతాం. మొదటిగా ఏంటి అని చూస్తే, ఇప్పుడు దీంట్లో చదివితే మనకు
విశ్వాసులు మాత్రమే ఎత్తబడతారని ఉంది. అంతేనా? చూడండి, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, 14 తెలుగులో చదవండి. 14వ వచనం, యేసు యేసు మృతి పొంది మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. అంతేనా? ఓకే. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే చివరి భాగంలో, ఇదే 14 చివరి భాగంలో ద బిలీవర్స్ హూ హ్యావ్ డైడెన్స్ ఉంది. అంటే యేసులో, యేసయ్యలో ఎవరే విశ్వాసం కలిగి బతికి మరణించారో వాళ్ళని ఉంది. అర్థమైందా? అంటే ఇక్కడ విశ్వాసులు మాత్రమే ఎత్తబడతారు అనేది మొదటి పాయింట్ అన్నమాట. విశ్వాసులు కాని వాళ్ళు ఏమవుతారు? విశ్వాసులే అని పేరు పెట్టుకునే నామకే వస్తు పేరు కోసం ఉండేవాళ్ళు కూడా తర్వాత విడబడిన వాళ్ళు ఎక్కడనే వస్తారు. వాళ్ళు ఎక్కడగా అప్పగించబడతారు? శ్రమల కాలములకు అప్పగించబడతారు. ఇది మనకు ఎక్కడ ఉంది అంటే, మన దీని ముందు వర్తమానంలో కూడా చూసుకున్నాము. మత్తేయు 24:37 నుంచి 42 వరకు మనకు అందరికీ తెలుసు కదా, మనం చదువుకున్నాం. అంటే మనకు ఓ రోజు దేవుడిచ్చిన వర్తమానమే అదనమాట. అర్థమైందా? మన వచనములు మాత్రం చదివేసి ముందుకు వెళ్తాం. తెలుగులో చదవండి. మత్తేయు 24:37 నుంచి చదవండి. తెలుగులో 24:37 నుంచి 42 వరకు కొంచెం త్వరగా చదవండి. నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడయను అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునొచ్చు, పెళ్లికి ఇచ్చుచు జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకుని పోగు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనిషి కుమారుడు రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకరు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున ప్రభు వచ్చునో నీకు తెలియదు గనక మెలుకుగాను ఉండుడి. ఏ జామున ప్రభు వచ్చునో ఇంటి యజమానుకు తెలిసి ఉండిన ఎడల అతడు మెలుకగా ఉండి తన ఇంటికి చాలు అయిపోయింది. ఇప్పుడు ఈ వచనములు మనకి దేవుడు దీని ముందు ఒక వారంలో మనకి వర్తమానంగా తెలివిగా మనకి ఇచ్చారనమాట. ద ర్యాప్చర్ అనే మన సబ్జెక్ట్లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మొత్తానికి నేను ఏ పాయింట్ ఇక్కడ చెప్పందుకు వస్తున్నా అంటే, ది ర్యాప్చర్ అనేది, ప్రభు రాకడ అనేది, సంఘం ఎత్తపడుడా అనేది మూడు ఒకటే. ఇది ఎవ్వరికి తెలియదు. ఏ టైంలో జరుగుతుందని ఎవ్వరికి తెలియదు. సరే, మొదటి పాయింట్ ఏంటి? విశ్వాసులు మాత్రమే సంఘం ఎత్తబడేటప్పుడు ఎత్తబడతారు అనేది మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఇక్కడ ఏముందంటే, ప్రతి ఒక్క విశ్వాసి యేసయ్యలో మరణించిన వాళ్ళు యేసయ్యతో తిరిగి వస్తారు. అంటే ప్రతి ఒక్క విశ్వాసి యేసయ్యలో మరణించిన వాళ్ళు, యేసయ్య పైన విశ్వాసం బట్టి ఆయనే నా దేవుడు, ఆయనే సొంత రక్షకుడు అని విశ్వాసం బట్టి ఎవరు విశ్వాస జీవితంలో కొనసాగి గెలుపు పొంది ఉన్నారో, యేసయ్య జీవితం పోలి జీవించి ఉన్నారో, వాళ్ళు మరణించినా కానీ వాళ్ళు యేసయ్య మరి వస్తారు కదా, రెండో రకాల అప్పుడు తిరిగి వస్తారు అని అర్థం. అప్పుడు తిరిగి వస్తారు. ఎందుకు అంటే యేసయ్య రెండో రకడ కాదు, రాకడలో వాళ్ళు తిరిగి వస్తారు. మరణించిన వాళ్ళు కదా, రాకడలోనే తిరిగి వస్తారు. అంటే పాతిపెట్టబడి ఇక్కడ శరీరం ఇక్కడ ఉంది కదా, తిరిగి ఎలా వస్తారు అంటే, ఇక్కడే మనం విషయం మాట్లాడాము. పోయిన వారు కూడా మాట్లాడాము. ఏం మాట్లాడాము? ఒక విశ్వాసి మరణిస్తే ఆయన శరీరం భూమి లోపల పాతిపెట్టబడుతుంది, కానీ ఆయన ప్రాణమును ఆత్మను కలిసి ఎక్కడుంది? యేసయ్య దగ్గర ఉంది. పాత నిబంధన కాలంలో, అంటే యేసయ్య పునరుద్ధరణ అవ్వ ముందు వరకు
దేవునిలో విశ్వాసం పెట్టి మరణించిన వాళ్ళందరూ కూడా విశ్వాసులైనా ఉండి కూడా మరణించిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? పాతాళం పక్కన ఉండే పరదేశికి వెళ్ళారు. అబ్రహాం రొమ్ము పైన ఆనుకున్నారు, దానికి వెళ్ళారు. మరి యేసయ్య పునరుద్ధరణుడు అయిన వెంటనే ఎక్కడికి వెళ్ళారు? ఆయన పాతాళంకే వెళ్ళారు, షియోల్ అంటారు. ఆ పాతాళంకి వెళ్ళి ఆయన ఏం చేశారు చూడండి. పాతాళంలో పరదేశం ఒక పక్క ఉంది, మధ్యలో అగాధం ఉంది. దాని ఇంగ్లీష్లో క్యాషమ్ అంటారు. ఏమంటారు? క్యాషమ్. పరదేశం ఉంది, అబ్రహాం రొమ్ముని చెప్తారు కదా, పరదేశం ఉంది, అగాధం ఉంది, ఇటువైపు ఏముంది? పాతాళం. పాతాళం అంటే అగ్ని యాత్ర ఉండే ఆ స్థలం కూడా అక్కడ హేడెస్ అంటారు. గ్రీక్ పదంలో హేడెస్ అంటారు, ఇంగ్లీష్లో హెల్ అంటారు. అది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడుండే వాళ్ళు అక్కడికి పోజాలరు, అక్కడుండే వాళ్ళు ఇక్కడ రాజాలరు అనేసి వాక్యం చెప్పింది మనకు కదా. మరి యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం రొమ్ముగా ఆనుకున్న ఆ స్థలముకు పరదేశి వెళ్ళాడని చెప్పలా, షియోలు వెళ్ళారు. షియోల్ అంటే ఏది? నరకం. అదే అర్థం. షియోల్ అంటే మొత్తం కలిసింది, అది షియోల్. అర్థం చేసుకోండి. షియోల్ అంటే ఆ పరదేశం ఉంది కదా, ఆ పరదేశం అబ్రహాం రొమ్ము ఆ స్థలం, అగాధం, ఆ తర్వాత ఏంటి? ఈ నరకం ఉంది కదా, హేడెస్. ఇవన్నీ కలిసిన ప్రదేశం షియోల్ అన్నమాట. ఈయన వెళ్ళి ఆయన ఏం చేశారు? అక్కడ అబ్రహాం రొమ్ములో ఆనుకునే విశ్వాసులు అందరూ ఉన్నారు కదా, యేసయ్యలో దేవునిలో మరణించిన వాళ్ళు. వాళ్ళకి స్వార్థ తెలుసా? తెలియదు కదా. ఎందుకు స్వార్థ అక్కడ స్వార్థ చెప్పింటారు అనేసి అందరూ ఎందుకు ఊహిస్తారంటే, స్వార్థలో ఏముంది? యేసయ్య ఒక్కరు మార్గం తప్పితే ఇంకా ఎవ్వరు లేదు పరలోక జీవితము యేసయ్యని చేరుకోవాలంటే. ఇప్పుడు వాళ్ళకి యేసయ్య తెలియదు కదా. తెలియనప్పుడు ఏం చేయాలి? ఆయన పునరుద్ధరణ అయిన వెంటనే ఆయన మొదటిగా ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎవరికి? వాళ్ళకే. దేవుణ్ణిలో ఎవరు విశ్వసించి మరణించారో వాళ్ళకే వెళ్ళి ఆయన అక్కడ ఏం చేశారు? స్వార్థ. సియోలు వెళ్ళి స్వార్థ చెప్పినట్టుగా ఉంటుంది అనమాట. వెళ్ళి స్వార్థ చెప్పి ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళు శరలో ఉన్నట్టు, అంటే అక్కడి నుంచి కదలలేరు కదా ఎక్కడికి, అక్కడ భద్రపరచబడి, అంటే వాళ్ళ ఆత్మలు, వాళ్ళ ప్రాణము, వాళ్ళ ఆత్మలు భద్రపరచబడింది కదా. అక్కడి నుంచి ఆ శరను శరలాగా కొనిపోయారు అనేసి బైబిల్లో ఉంటుంది అనమాట. చదివినాము మనం కదా. ఎప్పుడు కొండిపోయారు? ఆయన ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? ఇప్పుడు పరలోకముగా అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు షియోల్ అనే ప్రదేశంలో ఏమీ లేదు, అబ్రహాం రొమ్ము అని చెప్పాం కదా, ఆ పరదేశు అనేది అక్కడ లేదు. ఇప్పుడు నిజమైన పరలోకంలో ఉంది. ఇప్పుడు రెండవ రాకడలో యేసయ్య, రెండవ రాకడ కాదు, ప్రభు రాకడలో రాప్చర్ల సంఘం ఎత్తపడుడా, దీంట్లో యేసయ్య సియోల్ నుంచి వస్తాడా, పరలోకం నుంచి వస్తాడా? పరలోకం నుంచి వస్తాడు. ఆయన ఉండే స్థలం ఇది పరలోకం అన్నమాట. పరలోకం నుంచి ఆయన వచ్చేటప్పుడు ఎవరితో వస్తాడంట? ఎవరైతే యేసయ్యలో విశ్వాసం పెట్టి, దేవుని రాజ్యంలో విశ్వాసం పెట్టి, దేవుని కోసం మరణించి ఉన్నారు కదా ఆల్రెడీ, వాళ్ళ ప్రాణాత్మలు ఆయన దగ్గర ఉంది, వాళ్ళతో వస్తాడు అని చెప్పేది ఇప్పుడు ఇది మనం మాట్లాడే రెండవ పాయింట్. దీంట్లో చాలా పెద్ద గొప్ప ఒక మర్మం ఉంది, అది చెప్తాను మీకు. అది ఏ మర్మం తెలుసా? ఏదేని తోటలో కోలిపోయింది ఇప్పుడు ఇక్కడ జరగబోతుంది. ఏదేని తోటలో ఏదైతే కోల్పోయామో అది ఇక్కడ జరగబోతుంది. ఏమని చూద్దాం. ఇప్పుడు ఈయన వచ్చారా? ప్రాణ ఆత్మను పట్టుకుని వచ్చారా? శరీరంలో ఇక్కడ ఉంది, వాళ్ళు లేపబడతారు. ఏ వచనంలో ఉంది? మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 14 వచనంలో ఉంది. చదవండి, అది 14 పూర్తిగా చదవండి. తెస్సలోని తీసి పెట్టుకోండి, అది బుక్ మార్క్లో పెట్టుకోండి, వెళ్ళి మరి వస్తూనే ఉంటాం. 4:14 ఇప్పుడు చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మన నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా చాలు వెంట పట్టుకుని వచ్చును. అంటే శరీరం పాతి పెట్టబడింది. ఎవరిని వెంట పట్టుకుని వస్తున్నాడు? ఈ శరీరం సంబంధించిన వాళ్ళ ప్రాణం, ఆత్మలను ఆయన వెంట పట్టుకు వస్తున్నాడు. అర్థమైందా? ఎక్కడి వరకు వస్తాడు ఆయన? మధ్యాకాశం వరకు. మేకములు ఉన్నాయి కదా, మధ్యాకాశం వరకు వచ్చి అక్కడ ఉంటే, అప్పుడు ఇక్కడి నుంచి ఈ శరీరం ఉంది కదా,
పాతిపెట్టబడిన శరీరం ఇది వెళ్ళి వాళ్ళతో కలిసేది అనేది ఇక్కడ మాట్లాడుతుంది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అనేటప్పుడు చాలా ఒక ఇంపార్టెంట్గా మనం ఒక చార్ట్ చూడాలి. దాని నెక్స్ట్ స్లైడ్ పెట్టమ్మా, దాంట్లో వస్తుంది అనమాట. ఇదే నేను చెప్పే చోట్ల కర్సర్ మూవ్స్ అయ్యే, నాకు మైక్ ఇస్తారా? జీసస్ రెసరెక్షన్ అనేది యేసయ్య మరణించి 3వ రోజు తిరిగి లేచాడు కదా, పునరుద్ధరణ అయ్యాడు కదా, కానీ అది అక్కడని అనుకోండి, సరేనా? ఇప్పుడు ఆ తర్వాత మాట్లాడుతున్నాం. ఆ తర్వాత ఉండేదన్నీ కూడా సంఘకాలం అంటాం. సంఘకాలం, సంఘయుగం, సంఘకాలం అంటాం. ఈ సంఘకాలంలో ఇక్కడ బిలీవరెన్స్ చూడండి. ఈ బిలీవరెన్స్ ఉంది కదా, ఇది యేసయ్యను సొంత రక్షకుడుగా దేవుడిగా అంగీకరించిన వాళ్ళు బిలీవర్ కదా. ఇక్కడ నాన్ బిలీవరెన్స్ ఉంది, వీళ్ళు అవిశ్వాసులు, అన్ని జనులు, ఇంకా దేవుని ఎరగని వాళ్ళు. ఇది బిలీవర్, ఇది నాన్ బిలీవర్. ఈ బిలీవర్ మరణిస్తే శరీరం, బాడీ ఉంది కదా, ఈ శరీరం భూమిలో పాతిపెట్టబడుతుంది. అర్థమైందా? మరి వీళ్ళ ప్రాణ ఆత్మలు ఎక్కడ వెళ్తుంది? పరలోకము వెళ్తుంది, పరదేశకు వెళ్తుంది కదా. ఇది ఇప్పుడు నాన్ బిలీవర్, అవిశ్వాసి అనుకుందాం. అవిశ్వాసి చనిపోతే, మరణిస్తే శరీరం ఎక్కడ పాతిపెట్టబడుతుంది? విశ్వాసిలాగానే భూమిలో పాతిపెట్టబడుతుంది. మరి వాళ్ళ ప్రాణాత్మలు ఎక్కడికి వెళ్తుంది? పాతాళంకు. పాతాళంలో షియోల్ అనే ఆ పాతాళంలో నరకముకు, హేడెస్ అంటాం కదా, నరకముకు వెళ్తుంది. ఇది వాళ్ళ ప్రాణాత్మలు, వాళ్ళ శరీరం భూమిలో పాతిపెట్టబడుతుంది. అర్థమైందా? అవిశ్వాసులకు కింద గుర్తుపెట్టుకోండి, విశ్వాసులకు పైన గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ సన్నివేశంలో మనం ప్రభు రాకడ, ద రాప్చర్ చూడక ముందు మనం మరణిస్తే మన శరీరం ఇక్కడ ఉంటుంది, ప్రాణాత్మలు దేవుడి దగ్గర ఉంటుంది, పరలోకంలో ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనం చూద్దాం దీంట్లో. ఇప్పుడు ప్రభు అక్కడ జరుగుతుంది, మనం ఉన్నాం అనుకుందాం, మన బతి ఉన్నాము. ఎందుకంటే ఈ తరము వారు చివరి తరం వారు కదా, సో మనం బతి ఉన్నాం. బతి ఉంటే మనం వచ్చేసి ఏం చేస్తున్నాం? ఇప్పుడు ప్రభు అక్కడ జరుగుతుంది. ప్రభు అక్కడ జీసస్ రిటర్న్స్ కదా, ప్రభు అక్కడ జరిగితే ఆయన వచ్చేటప్పుడే ఇది చివరి రోజుల చివరి రోజు ఉన్నాం. ప్రభు అక్కడ ద రాప్చర్ జరిగేటప్పుడు, ఆయన వచ్చేటప్పుడు దేంతో వస్తున్నాడు? ప్రాణాత్మలు. అంటే ఎవరైతే విశ్వాసి మరణించి వాళ్ళ శరీరం పాతిపెట్టబడిందో వాళ్ళ శరీరముకు సంబంధించిన ప్రాణ ఆత్మలతోనే ఆయన వస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రాణాత్మలు ఎక్కడుంది? పరలోకంలో, పరదేశంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రభు రాకడ, ద రాప్చర్ జరిగేటప్పుడు ఈ శరీరం ఎత్తబడుతుంది కదా, ఎత్తబడిన శరీరం ఎక్కడ వెళ్తుంది? అదే మధ్యాకాశంకు, మేఘాల కింద వెళ్తుంది. వెళ్తే ఆయన తీసుకొచ్చిన వాళ్ళ ప్రాణ ఆత్మలు వాళ్ళ శరీరంతో కలిసిపోయింది. అయిందా? ఇక్కడ ఉండే శరీరంకు, ఇక్కడ ఉండే శరీరంకు తేడా ఏంటంటే, ఇక్కడ మట్టి శరీరం ఉంది, ఇది మట్టిలో కలిసిపోయిన శరీరం, మట్టి శరీరం మరణించారు కదా వాళ్ళు ఉంది. ఇది ఇక్కడి నుంచి లేచేటప్పుడే, ఇక్కడ వెళ్ళిన తర్వాత కాదు, ఇక్కడి నుంచి లేచేటప్పుడే. ఎందుకంటే ఆ మట్టి శరీరంను యేసయ్య చూడడు. ఇది మట్టి శరీరం యేసయ్య చూడు. ఆయన లేపేటప్పుడే, ఆయన లేపుతాడు, చెప్తాం, లేపేటప్పుడే మహిమ శరీరంగా మారిపోయి లేచి వాళ్ళ ప్రాణాత్మలతో కలిసిపోయి ఇంకా మహిమ శరీరంతోనే ఉంటుంది. అర్థమైందే? డౌట్ ఉందా? అర్థమైంది. ఎందుకంటే ఇది మరి తిప్పి చెప్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు ముందు స్లైడ్ వెళ్ళమ్మా, ముందు స్లైడ్ వెళ్ళు. ముందు స్లైడ్ అనేది ఓకే. ఇప్పుడు మనకి ఇప్పుడు మాట్లాడుతుంది కదా చాట్ల, ఈ చాట్ల మాట్లాడినట్టుగా అవిశ్వాస శరీరం ఇక్కడ ఉంది, వాళ్ళ ప్రాణాత్మలు అక్కడ ఉంది అని మాట్లాడాము కదా. దీనికి బాగా అర్థం కావాలంటే ఒక వచనం లూకా 16:22 మీరు తీయొద్దు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, నన్ను చూడండి. లూకా 16:22 మన అందరికి తెలిసిందే. ఏం తెలిసింది? లాజరస్ ధనవంతుడు తెలుసు కదా మనకు. ఇప్పుడు ముందు చనింది లాజరసా ధనవంతుడా? ముందు మరణించింది లాజరసా ధనవంతుడా? లాజరస్ ముందు అడుగు తినేవాడు ఇక్కడ బైబిల్లో ఉంటుంది కదా, అంటే ధనవంతుడి ఇంటి బయటలో. ఇప్పుడు లాజరస్ చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడున్నాడంట? వెళ్ళిన తర్వాత పరలోకంలో, పరదేశంలో అబ్రహాం రొమ్మును ఆనుకుని ఉన్నాడు ఆయన. ఇంకా కొంతకాలం తర్వాత ధనవంతుడు కూడా మరణించాడు. ధనవంతుడు మరణించిన తర్వాత ఆయన కూడా పైకే తీయబడ్డాడు. మరి ఇద్దరి శరీరం కింద ఉందా, పైన వెళ్ళిపోయిందా?
కింద ఉంది, ఇద్దరి శరీరం కూడా కిందనే పాతి పెట్టబడింది. అంతే కదా, ఇప్పుడు మనం చూసుకున్నాం. ఇప్పుడు లాజరస్ ప్రాణ ఆత్మలు ఎక్కడుంది? పరదేశంలో అబ్రహాం రోము పైన ఆనుకుని ఉంది. ఎందుకు? అప్పుడు ఇది కొత్త నిబంధనే కదా, అది పైన ఉండొచ్చు కదా. అంటే అప్పుడు ఇంకా యేసయ్య పునరుద్ధరణ అవ్వల, మరణ పునరుద్ధరణ ఆరోహణం అవ్వల. అర్థమైందా? అందుకని అబ్రహాం రొమ్ముకు వెళ్ళిపోయాడు అనమాట. మరి ఇక్కడ ఈ ధనవంతుడు మరణించిన తర్వాత ప్రాణాత్మలు ఎక్కడుంది? పాతాళంలో, నరకంలో ఉంది. అందుకే ఆ నరక అగ్నిగుండంలో యాత్ర పడుతూ అబ్రహాం, తండ్రి అయిన అబ్రహామా, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఈ అగ్ని యాత్ర నేను తట్టుకోలేకపోతున్నాను, లాజరస్ నీ దగ్గర ఉన్నాడు, పంపించు, వాడి చొట్టునిలా బుట్టనిలా ఆ వేలు పెట్టి నాకు ఒక్క చుక్క అడుగుతాడు. అక్కడ ఒక్క చుక్క నీళ్ళయ్యమని చెప్పించి అడుగుతాడు. అంటే ఇది ఇంకా చాలా విషయాలు మనకు చెప్తుంది. ఏం చెప్తుంది? అక్కడ దాహం అంటే ఏమని తెలుస్తుంది, నొప్పి అంటే ఏమని తెలుస్తుంది, ఎవరు ఏంటి అనే ఊహ మనకు తెలుస్తుంది. వీళ్ళే అనేది కూడా మనకి అబ్రహామును గుర్తుపెట్టాడు ఆయన. అబ్రహాం కాలముగున, ధనవంతుడు కాలముగున ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి మరి గుర్తుపెట్టాడు. దగ్గర చూసినా 3500 సంవత్సరములు తేడా ఉంది, గుర్తుపెట్టాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, రేపు మనం నిద్రించి పైకి వెళ్ళినా కానీ, అంటే యేసయ్య రాకడలో మనం వెళ్ళిపోయినా కానీ, మన ముందు మన ఇంటి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, మన చుట్టాలు, స్నేహితులు, వీళ్ళందరూ ఇక్కడ ఉంటే మనకి గుర్తుపెట్టగలం. వాళ్ళు మాత్రం కాదు, ధనవంతుడే పాతాళంలో యాత్రలో పడుతుంటే ధనవంతుడి అబ్రహాం గుర్తుపెట్టాడంటే, అదే అబ్రహాం దగ్గరికి వెళ్ళి మనం గుర్తుపెట్టామా? పెట్టగలము. అబ్రహామును చూడలేదు, ఐసాకును చూడలేదు, యాకోబును చూడలేదు, యోసేపును చూడలేదు మీకు ఎవరన్నా అనుకుంటే అక్కడ వెళ్ళి చూడొచ్చు. దావీదుని చూసారా మీరు? చూడలే. అలాగా ఎంతమంది విశ్వాస జీవితం జీవించి దేవునిలో నిద్రపోయి అందరిని అక్కడ చూడొచ్చు. ఇప్పుడు పరలోకం వెళ్ళాలా వద్దా? ఇప్పుడే వెళ్ళాలా, లేటుగా వెళ్ళాలా? ఇప్పుడే, రెప్పపాటు ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి? జీవితం, అలాంటి గొప్ప జీవితం అక్కడ మన కోసం ఉంది. సో ఇది మనకి రెండవది పాయింట్ అనమాట. ఇక్కడ మన గొప్ప సందేశం, రహస్యం పెట్టబడింది అని చెప్పాం కదా. ఏదేను వనంలో కోల్పోయింది మాట్లాడుకున్నామా? ఏంటి అని చూస్తే, ఏదేను వనంలో ఏమేమి కోల్పోయాం? సరే, ఇంకా డైరెక్ట్ కాంటాక్ట్ విత్ గాడ్. ఇంకా సరే, నా ప్రశ్న ఇలా వేస్తాను. మనకి ఏం పోయింది అక్కడ? ఏమేమి కోల్పోయింది చెప్తుంది కన్నా, మనకు ఏమేమి మనకు వచ్చింది అది చెప్పండి. పాపం వచ్చింది, ఇంకోటి మరణం వచ్చిందా? ఇక్కడ చూడండి, ఆ గొప్ప విషయం ఇక్కడ నెరవేరుతుంది. ఎలా నెరవేరుతుంది తెలుసా? ఇప్పుడు పాతిపెట్టబడిన శరీరం కింద ఉందా? భూమి కింద ఉందా లేదా? మరణించిన వాళ్ళ శరీరం పాతిపెట్టబడింది. ప్రాణ ఆత్మలు ఎక్కడుంది? యేసయ్య దగ్గర, పరలోకంలో ఉంది. యేసయ్య దాన్ని పట్టుకొచ్చారా? ఇక్కడ ఈ రాకడలో, ద రాప్చర్లో ఈ పాతిపెట్టబడిన శరీరం ఎత్తబడిందా? మట్టి శరీరంను వదిలి మహిమ శరీరంగా మారిందా? అలా వెళ్ళి ఏమైంది? అక్కడ రెండు కూడా కలిసిందా? శరీరంను ప్రాణాత్మలు కలిస్తే అక్కడ ఆ తర్వాత మరణం ఉందా? అది అంటే ఒక ప్రాసెస్ వచ్చేసి రివర్స్ అయింది. యేసయ్య చేసిన గొప్ప పని ఏంటి? అక్కడ ఒక ప్రాసెస్ను వచ్చేసి ఏం చేశారు? ఆయన రివర్స్ చేశాడు. ఏంటి? ఏదేను తోటంలో కోల్పోయి పాపం చేసి కోల్పోయి పాపం రూపంలో ఎంటర్ అయింది, మరణం ఎంటర్ అయింది. ఈ రెండును అక్కడ ఏం చేశారు? ఆయన ఈ రెండుని చెప్పలేము. ఎందుకంటే పాపం మనకు ఎప్పుడు పోయిందంటే, మనం మరణించేప్పుడే పోయింది. ప్రభు అక్కడ ముందు మనం మరణిస్తే అప్పుడే పాపం పోయింది. ఎందుకంటే మన ప్రాణాత్మలు ఆయన దగ్గర వెళ్ళిపోయింది. మరి వచ్చింది రివర్స్ అయిన ప్రాసెస్ ఏంటంటే ఇది మరణం. ఇప్పుడు మనం మరణించే స్థాయిలో ఉన్న మన ప్రాణాత్మలను, మన శరీరమును, మట్టి శరీరమును మహిమ శరీరముగా మార్చి రెండుని రీయునైట్ అంటారు దాన్ని. అలా రెండుని రీయునైట్ చేసి ఇప్పుడు డెత్ అనే
ఈ మరణం అని దీన్ని ఆయన ఏం చేశాడు? ఆ ప్రాసెస్ను రివర్స్ చేసి జీవం, జీవితం, ఇంకా మరణమే లేని జీవితం అని దీన్ని ఆయన ఏం చేశాడు? అక్కడ ప్రాసెస్ను రివర్స్ చేసి పెట్టాడు అనమాట. ఎంత గొప్ప విషయం చూడండి. అది ఇక్కడ జరిగింది. ఎవరికి? మరణించిన వాళ్ళకి. మరి ఉండే వాళ్ళకి విశ్వాస జీవితం ఉంటారు కదా, ప్రభు అక్కడ వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా అదే. వాళ్ళు మట్టిలో పాతిపట్ట పడరు, భూమిలో పాతిపట్ట పడరు. ఈ మట్టి శరీరంను వదిలేసి అక్కడే వదిలేసి మహిమ శరీరంగా మారి వెళ్ళిపోతారు. వాళ్ళ వాళ్ళ ప్రాణాత్మలు వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఉంటుందా? ఏసీ తీసుకురావాలా? బతికుండే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటుంది. ప్రభు రాకడలో మరణించిన వాళ్ళ శరీరం భూమి మీద పాతిపెట్టబడి ఉంటుంది. మరి బతికుండే వాళ్ళ శరీరం ఎక్కడ ఉంటుంది? భూమిపైనే బాగానే ఉంటుంది. వాళ్ళ ప్రాణాత్మలు ఎక్కడ ఉంటుంది? వాళ్ళ దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు ప్రభు రాకడలో ఎవరైతే బతికి ఉన్నారో ఆ టైంలో వాళ్ళు ఈ మట్టి శరీరం ఇక్కడ వదిలేసి మహిమ శరీరంతో మారి అక్కడ వాళ్ళ ప్రాణాత్మలతో, అంటే వాళ్ళు మొదటి చావు చూడరు. మొదటి చావు మాత్రమే ఇక్కడ మరణిస్తారు. మట్టి శరీరం వదిలేస్తున్నారు కదా, ఇది మొదటి మరణం మాత్రమే జరుగుతుంది. ఇంకో మరణం ఉండదు, దేవుడితో కలిసిపోతారు. మరి అవిశ్వాసులకి ఇంకో మరణం కూడా ఉంటుంది. అందుకే మనం ముందు మాట్లాడినప్పుడు 2 మరణం కింద మనం వెళ్ళకూడదు. మనం ఉండాల్సింది ఒక్క మరణం. ఇక్కడి నుంచే ప్రభు అక్కడ ముందు మన ఆ మరణిస్తే ఒక్క మరణం, లేకపోతే ప్రభు రాకడ టైంలో మనం ఉంటే మట్టి శరీరం వదిలేసి నేరుగా మనం ఏం చేస్తాం? ప్రభు దగ్గరే వెళ్ళిపోతాము. ఈ ప్రాసెస్ అక్కడ రివర్స్ అయింది. ఇక్కడ మనకి పౌలు భక్తుడు తేటగా రాశాడు అన్నమాట. ఓకే, ఇప్పుడు దీని తర్వాత చార్ట్ కూడా అయిపోయింది కదా మనకు. దీని తర్వాత కొన్ని విషయాలు, 3వ పాయింట్ మనం చూడాలి. దాని ముందు ఇది 3వ పాయింట్ల మనం ముందు మొదటి 2 పాయింట్లు ఏం చెప్పుకున్నాం అని చూద్దాం. మొదటి పాయింట్ ఏంటి? విశ్వాసులు మాత్రమే ప్రభు రాకడలో ఎత్తబడతారు. 2వ పాయింట్ ఇప్పుడు మనం ఏం చూసుకున్నాం? ఎవరైతే ప్రభులో నమ్మకం పెట్టి ప్రభుని సొంత రక్షకుడుగా ఒప్పుకున్నారో మరణించిన వాళ్ళు లేపబడతారు. లేపబడి వీళ్ళు వాళ్ళ ప్రాణ ఆత్మలు ఆయన ప్రభు రాకడలో తీసుకొస్తారు. 2 జాయిన్ అవుతుంది. ఆ డెత్ అనే ప్రాసెస్, మరణం అనే ప్రాసెస్ వచ్చేసి రివర్స్ చేయబడుతుంది. 3వది వచ్చేసి ఈ తెసలోనికా సంఘం రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 13 నుంచి 18 వరకు మనం మాట్లాడుకుంటే క్రమంగా ఏమి జరుగుతుంది అని చూద్దాం. ఏది తర్వాత ఏది నుంచి మనం చూద్దాం. ఇది ఏంటి? ఇది 3వ పాయింట్. ఇది ఏంటంటే ముందుగా వచ్చేసి ఏం జరుగుతుందంటే, ముందుగా ఈ ప్రభు రాకడలో ఆయన ముందు ఏం చేస్తారంట? బయలుదేరి ఆయన శబ్దం చేస్తారంట. బోర తర్వాత ప్రభు శబ్దం చేస్తాడంట. ప్రభు గట్టిగా కేక్కలేసి అరుస్తాడంట. అదే ఇక్కడ ఉంది. ముందు ఇది జరుగుతుందంట. ఇక్కడ చూడండి, ఆ వచనం చూడండి. ఏ వచనం? 16 చూడండి. అదే 16, 4:16. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16 చెప్పండి. నేను ఇంగ్లీష్ చదువుతాను మొదట్లో, మీరు తీసి పెట్టుకోండి. 1 Thessalonians 4:16. For the Lord himself will come down from heaven with a commanding shout, with the voice of the archangel, and with the trumpet call of God. First the believers who have died will rise from their graves. చూసారా? ముందు ఏం జరుగుతుంది? యేషయ్య ఆర్పాటంతో, అందరూ వస్తున్నారా? ఆర్పాటంతో ఆయన ఏం చేస్తాడంటే కమాండింగ్ అంటే గట్టిగా అరుస్తాడంట. అరుస్తూ వస్తాడంట. అరిసేటప్పుడు ఏం చెప్పిండొచ్చు? హలో, అరిసేటప్పుడు ఏం చెప్పిండొచ్చు? ప్రభు రాకడలో వస్తున్నాడు, సంఘం తీసుకెళ్ళిపోవాలి. ముందు మరణించి భూమిలో పాతిపెట్టిన వాళ్ళు, వాళ్ళ శరీరం వాళ్ళు కలుస్తారు. తర్వాత బతి ఉండే వాళ్ళు ఇమ్మీడియట్గా కలుపు. ఇప్పుడు ప్రభు ఏమని పిలిచి ఉంటాడు? కమాండింగ్ షౌట్ అనిసింది కదా. ఏం చెప్పింటాడు? తెలియలంటే లేవండి అని చెప్పిండొచ్చు. ఇంకా పిలవాలి కదా. ఎలా పిలిచింటాడు? లేచి రా అని ఉండొచ్చు. ఇంకా ఇప్పుడు మీరు చెప్పిందని తెలుగు మాట వాళ్ళకి అర్థం అవుతుంది. ఈ లోకంలో తెలుగు మాత్రమే ఉందా? ఏం చెప్తాడు ఆయన? హీబ్రూ చెప్తే హీబ్రూ వాడతారు, ఇంకా హెబ్రీ వెళ్తారు, ఎవరి అర్థం కాదు. ఏ భాషలో చెప్తాడు ఆయన? ఇంగ్లీష్ యూనివర్సల్. ఇంగ్లీష్ తెలియని వాళ్ళు లేదా?
ఎక్సలెంట్. ఆయన మాట్లాడేది ఆయన ఏ భాషలో మాట్లాడతాడో మనకు తెలియదు. ఆయన అందరికీ అర్థమవుతుంది. అర్థమైందా? ఆయన ఏ భాషలో మాట్లాడితే బైబిల్ రాయలేదు. ఆయన కమాండింగ్ షౌట్ అని ఉంది, అంటే గట్టిగా కేక్కలేసి ఆయన పిలుస్తాడు, అరుస్తాడు అని ఉంది. మరి ఏ భాషలో పిలుస్తాడు అని ఇక్కడ లేదు కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆయన ఏదో భాషలు చెప్తాడు యేసయ్య. మరి ఇప్పుడు తమిళ్ మాడవాడు శరీరం భూమిలో పాత పెట్టుకుంటే వాడు ఏమి వినిపిస్తుంది? తమిళ్లోనే వినిపించాలి, అప్పుడే వాడికి అర్థమవుతుంది. ఒకవేళ తమిళతనం నార్త్ ఇండియాలో పుట్టి పెరిగి హిందీ మాత్రమే తెలిసింటే వాడి హిందే వెళ్తుంది. ఎందుకంటే వాడి అర్థం అవ్వాలనేది ఇక్కడ మెయిన్ అనమాట. పంజాబీ మాట్లాడేవాడికి ఆ భాషలో వెళ్తుంది. సింగళం మాట్లాడేవాడి శ్రీలంక వాళ్ళకి సింగళం వెళ్తుంది. తెలుగు మాట్లాడే మలయాళీ వాళ్ళ భాషలో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది అయితే బైబిల్ చెప్పలేదు, మనం అర్థం చేసుకోవాలి. అందరికీ అర్థం అవ్వాలంటే అన్ని లాంగ్వేజ్ల మనం అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఆయన మాట్లాడే ముందు మట్టి శరీరంలో కదా ఉండాలి, మహిమలు లేదు కదా. మాట్లాడిన తర్వాతనే కదా మహిమ శరీరం మారేది. హల్లెలూయా. ఏదో ఒకటి దానిపైన లోతు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన అరుస్తాడు గట్టిగా, ఎవరు భూమి కింద మరణించి పాతి పెట్టబడినాడో వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఇక్కడ ప్రాణంతో ఉండే వాళ్ళందరికీ కూడా ఆయన ఒక్కసారి వాళ్ళకి సపరేట్ అరవరు, ఒక్కసారే గట్టిగా అరిస్తే అందరికీ అర్థమవుతుంది. ఆ క్షణం చాలు. దాని తర్వాత ఇది మొదటిగా. ఇప్పుడు చూడండి, మనం ఒక వచనం చూసుకుందాం. యోహాను రాసిన పత్రిక 5:28 నేను చెప్తాను, మీరు ఇక్కడ చూడండి, మీరు తర్వాత చదువుకోండి. యోహాను రాసిన పత్రిక 5:28 జాన్ 5 సువార్త, యోహాను రాసిన సువార్త 5:28 జాన్ 5:28. Don't be so surprised. Indeed, the time is coming when all the dead in their graves will hear the voice of God's Son. దేవుని కుమారుని యొక్క స్వరం, శబ్దంను వింటారు. అండ్ దే విల్ రైస్ అగైన్. వాళ్ళు పాతిపెట్టబడిన వాళ్ళు మరి లేస్తారు. ఇక్కడ చూడండి, ఒక కీలకమైన పదం ఉంది, అందుకే దీన్ని చదివాము. ఏ స్వరం వింటారంట? దేవుని కుమారుని యొక్క స్వరం, యేసయ్య స్వరం వింటారంట. ఇప్పుడు బతి ఉండేటప్పుడే, లేదు మరణించిన వాళ్ళ కొంతమందిలో కూడా ఎంతమందికి యేసయ్య స్వరం పరిచయం ఉండొచ్చు? యేసయ్య చాలా మందికి వాళ్ళు బతి ఉండేటప్పుడే ఆయన స్వరంను వాళ్ళకి అర్థం చేపించారు. అది తెలుసా మీకు? చాలా మంది మన సంఘంలో కూడా మనుషులు ఉన్నారు, చాలా మంది ఆయన స్వరం వినిపించింది. ఇప్పుడు ఆయన స్వరం అంటే ఏంటి? ఒకటి ఆయన స్వరం, లేకపోతే ఆయన బైబిల్లో మాట్లాడిన మాటలు. అర్థమైందా? అది మనకి గుర్తు చేపిస్తుంది. తర్వాత ఇప్పుడు యేసయ్య అలా శబ్దం, స్వరం ఇచ్చేటప్పుడు భూమిలో పాతిపెట్టబడిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వచ్చేసి ఇప్పుడు చాలామంది దైవజనులు ఉన్నారు కదా, వీళ్ళు ఉపదేశంలో కానీ లేకపోతే ఎవరన్నా విశ్వాసులు మరణిస్తే ఈ పాస్టర్లు కానీ వెళ్ళి ఈ చివరి కార్యక్రమంలోని చేసేటప్పుడు ఈ కుటుంబస్తులు అందరికీ ఒకలాగా పేసిఫై చేస్తారు. ఏం చెప్తారు? ఆయన బాగా నిద్రిస్తున్నారు అని చెప్పేసి, అంటే సౌండ్ స్లీప్ అంటారు కదా. ఓకే, తప్పైన పదం అది, తప్పుడు పదం అది. వాళ్ళు నిద్రిస్తున్నారు అనేది తప్పుడు పదం, వాళ్ళు నిద్రించరు. సౌండ్ స్లీప్ అంటే దాని ఏమర్థం అంటే, బాగా నిద్రిస్తున్నారు అంటే దాని ఏమర్థం అంటే, పౌలు భక్తుడు తర్వాత చెప్పాడు, చచ్చిపోయిన వాళ్ళు మరణించారు కదా, దానికి ఈక్వల్ అంట. సౌండ్ స్లీప్ అంటే చచ్చిపోయిన వాళ్ళకి ఈక్వల్ అంట. ఓ ఉదాహరణ చూసుకుందాం. ఇప్పుడు రోజు నైట్ మనం పడుకున్నామా? ఏమన్నా రోజు నైట్ పడుకొని నిద్రపోని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అక్కడ? ఎవరు ఉండరు కదా, అందరు నిద్రపోతారు. నిద్రపోయేటప్పుడు ఎలా పడుకుంటాం? ఇలా దట్టంగా పడుకుంటామా, ఇలా హర్జాండ్లో పడుకుంటామా? హర్జాండలే కదా, ఇలా పడుకుంటాం. ఇలా పడుకునేటప్పుడు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు, మరణించిన వాళ్ళు పాతి పెడితే ఇలా పెడతారా? ఇలాగే పడుకోబెడతారు. మనం పడుకున్నట్టే వాళ్ళు పడుకోబెడతారు. ఇప్పుడు మనం పడుకోబెట్టిన తర్వాత మన శరీరంలో ఏం జరుగుతుందని మనకు తెలియదు. మరి మన ప్రాణాత్మలకు ఆ స్పృహ ఉంటుందా? ఉంటుంది. ముందే కూడా మాట్లాడుకున్నాం, ఎవరన్నా కొడితే మనకు నొప్పి వస్తుంది కదా. ఇది నిద్రలో కళలు కంటేప్పుడే, దర్శనం చూసేప్పుడే ఉంటుంది.
తింటే తీపి కానీ కారం కానీ మస్ట్ రోజు తిడతారు, నువ్వు నిన్న కళ్ళలో కూడా కారం కూర నాకు కారంగానే పెట్టావు అని చెప్పేసి మాట్లాడతారా. అన్నీ తెలుసు. దీని సౌండ్ స్లీప్ అంటే నిద్రించిన వాళ్ళకి, మరణించిన వాళ్ళకి సాదృశ్యంగా అది చెప్పమాట. అది మనం వాడకూడదు, సరేనా. ఇప్పుడు ఈ ఈ సౌండ్ ఎలా వినిపిస్తుంది వీళ్ళకని చెప్పాం కదా. ఇప్పుడు యేసయ్య సౌండ్ ఒకటి, తర్వాత రెండవది ఏంటి ఇక్కడ, బూరల సౌండ్. బూరల సౌండ్, ఈ బూరల సౌండ్ ముందు, ఈ శబ్దము ముందు ఈ ప్రధాన దూత దేవతతో ఉన్నాడు కదా, ఆర్కేంజల్, వీళ్ళు మాట్లాడతారంట. ఏది, ఎవరైతే బోర్లు ట్రంపట్ అక్కడ పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర ఈ ప్రధాన దూతలు ఆజ్ఞ ఏమిస్తారు, కమాండ్ ఇస్తారంట, ఇప్పుడు బోర ఊదు అని చెప్పి చెప్తారంట. ఇది రెండవది. మొదటిది యేసయ్య శబ్దం గట్టియే, రెండవది వచ్చేసి ఆర్కేంజల్ వచ్చేసి దేవదూతలు బోర ఊదు అని చెప్పడం. ఇప్పుడు మూడవది సంఘటన ఏంటి, బోర ఊదడం. ఈ మూడు ఒకటి తర్వాత ఒకటి. ఈ బూర ఊదితే మనకెలా గుర్తుంటుంది అని చెప్తే, ఇది ఎక్కడి నుంచి చెప్పబడిందంటే సంఖ్యాకాండంలో, నన్ను చూడండి, సంఖ్యాకాండంలో ఈ బూరల గురించి రాయబడి ఉంటుంది. ఈ బూరల సౌండ్లు శబ్దముల గురించి రాయబడి ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఈ యూద ఇశ్రాయేల్ జనాంగం ఉన్నారు కదా, వీళ్ళను బోగు చేయాలంటే ఒక విధమైన శబ్దం, వీళ్ళు వెళ్ళాలంటే ఇంకో విధమైన శబ్దం, తర్వాత దేవుని సన్నిధి దగ్గర రావాలి, లీడర్స్ మాత్రం రావాలి, కాంగ్రిగేషన్ కింద రావాలంటే దానికి స్పెషల్గా శబ్దం ఉంటుందంట. దాని ఇక్కడ వాడారు బైబిల్లో, దానికి సాదృశ్యంగా ఇప్పుడు ఇక్కడ చెప్పబడింది. ఆ ట్రంపెట్, ఆ బూర ఇక్కడ అలా అంటే అక్కడి నుంచి, ఇవన్నీ అక్కడి నుంచి దేవుడిచ్చిందే కదా. ఈ బోర్లన్నీ ఎక్కడి నుంచి, పాత నిబంధనలు ఎవరిచ్చారు, తండ్రిని దేవుడిచ్చిందే కదా. సో అలాంటి బోరలు అనే ఆ శబ్దం ఇచ్చేటప్పుడు స్పెషల్గా ఈ అంటే ఆ కాంగ్రిగేషన్కి రమ్మనేటప్పుడు, అందరినీ సమకూర్చేటప్పుడు ఒక శబ్దం ఇస్తారు కదా. ఈ ముందు ఈ శబ్దంలో 2 బోరలు మోగితే క్యాంప్ వదలాలి, ఇట్టుకు రావాలి, అటు రావాలి అని అక్కడ రాయబడి ఉంటుంది. ఇది సంఖ్యాకాండం ఎక్కడ ఉంది మనకు, 10:2-7 వరకు అక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇలాగే ఇప్పుడు కూడా అందరినీ గ్యాదర్ చేయడానికి స్పెషల్గా బూర ఒక శబ్దం ఇస్తుంది అని చెప్పడానికి ఇక్కడ ఇంతవరకు మనం మాట్లాడాం. ఓకే, ఇప్పుడు యేసయ్య మనం మాట్లాడినట్టుగా ఏం చెప్పిండొచ్చు అందరినీ. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉంటే ఏం చెప్పిండొచ్చు, వ్యాకప్ అని చెప్పిండొచ్చా, గట్టి అరుచుండొచ్చు, అందరికి వినిపించేట్టుగా చెప్పిండొచ్చు. తెలుగులో అంటే ఏం చెప్పిండొచ్చు, లే అని ఉండాలి. ఎందుకంటే తమిళ బైబిల్లోనే ఉంది, తెలుగులో లేచి నడు అని ఉంది కదా, అదనమాట. అలా చెప్పిండొచ్చు. ఇప్పుడు ముందు యేసయ్య మాట్లాడేది, తర్వాత ప్రధాన దేవదూత బూరను ఊదమని చెప్పడం, ఆ తర్వాత బూర ఊదబడడం. ఇప్పుడు ఇంకో కొంచెం ఇదే మూడో పాయింట్ కొంచెం తేటగా మనం అర్థం చేసుకుంటే ఏంటంటే, పౌలు భక్తుడు చూడండి ఇంకా బాగా క్లారిటీ ఇచ్చాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:52లో, నేను తెలుగు మాత్రం మీరు చదవండి, టక్కమని తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:52 చదవండి. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతుము. బూర మ్రోగును. ఆమెన్. చాలు, అర్థమైందా? ఇక్కడ ఏం చెప్పబడింది, మన అందరము నిద్రించము కానీ అని ఉందా. అందుకనే మనం మాట్లాడింది ఇంతవరకు. ఇక్కడ ఏం మాట్లాడింది అంటే, ఒక రెప్ప పాటున, అంటే ఒక మొమెంట్ అనేది ఒక రెప్ప పాటున ఇక్కడ ఆ కడబూర మృగగానే ఇక్కడ మనమందరము, ఎవరు మరణించిన వాళ్ళు, ఆ తర్వాత మనం ఉండే వాళ్ళందరూ కూడా లివింగ్ టుగెదర్ అందరూ కూడా ఇక్కడ మార్పు నొందుతురు. దీనికోసం ట్రాన్స్ఫార్మర్స్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ మార్పు నొందుతురు అని ఉంది కదా, దీనికోసం వసం చూసుకున్నాం. ఇప్పుడు చూద్దాం. ఈ మార్పు నొందుతురు అని ఉంది కదా, దాని ముందు ఆ చనం అని ఉంది కదా, మొమెంట్. దీన్ని చూస్తే దీని గ్రీక్లో ఏం చేస్తారంటే ఒక పదం నుంచి తీశారు, అటమాస్ అని చెప్పేసి. ఈ అటమాస్ వచ్చేసి జనరల్ వర్డ్, దీని నుంచి టమాస్ అని దీన్ని తీసేస్తే ఇది ఆ చనం అనమాట. ఆ చనం ఏం చేస్తుందంటే ఇది విడగొట్టుతుందంట. ఏం చేస్తుందంటే టు కట్ అంటే టు డివైడ్ ఇమ్మీడియట్లీ, టు డివైడ్, టు కట్ అనమాట. దీని అర్థం ఏంటి అంటే,
ఇప్పుడు రాకడలో కదా ఇది జరిగేది, ప్రభు రాకడ, సంఘం ఎత్తబడ్డ, దీంట్లో జరిగేది. ఇది ఎంత టైంలో జరుగుతుంది అంటే కాలంను విడగొడుతుందంట. దేని అంటే రాకడకు ముందు, రాకడ తర్వాత కాలం ఉంది కదా, అది ఎవ్వరికి తెలియదంట. ఎవరికి తెలియదని చెప్తాను. ఎవరికి తెలియదంటే ఎందుకు ఎవరికి తెలియదని చెప్తున్నామంటే, ఎవరికి తెలియదు అనేటప్పుడు ఇక్కడ మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఓ ఇద్దరు ఉన్నారనుకోండి, ఓ ఉదాహరణకి ఇప్పుడు మరణించిన వారు ఉంటారు విశ్వాసులు, ఇప్పుడు బతి ఉండే వాళ్ళు కూడా, ప్రాణంతో ఉండేవాళ్ళు కూడా విశ్వాసులు ఉంటారు కదా. ఈ మరణించిన వాళ్ళు ఒక్కరు ఇంకోరు పక్కన పక్కన పాతిపెట్టబడి ఉంటే ఆ శరీరం లేస్తుంది కదా. ఈ ఒక్క శరీరం వేస్తుంది, ఇంకో శరీరం తెలియదంట. అంటే వీళ్ళు చూడరంట, అక్కడి నుంచి చూస్తారు, మరి వీళ్ళకి తెలియదంట. వాళ్ళు అక్కడి నుంచి చూసినా కానీ తెలియదంట. అంత త్వరగా లేస్తారంట. చాలామంది ఉపదేశిస్తారు, ప్రసంగం చేస్తారు, ఏమని, మన బతికుంటే మరణించిన వాళ్ళు పక్కన పక్కన ఉంటారు కదా, మన బతికుంటే ఈ మరణించిన వాళ్ళు వెళ్ళేది చూడొచ్చు అని చెప్పేసి. లేదు, మనం మరణించుంటే మన పక్క నుంచి లేచేటప్పుడు మనకు ఎముకల సౌండ్ ఇవన్నీ మనకు వినిపిస్తే మనం చూడొచ్చు. ఐసా నగి హోతా హై, అలా జరగదు. ఇది అలా జరగదు. ఎంత త్వరగా జరుగుతుందంటే అంత త్వరగా జరుగుతుందంట. టు కట్ ద టైం అంట. అంటే ఆ కాలం ఏ కాలం అయితే ఉందో దాన్ని కట్ చేసాడు. ఇది అది ఏం విడగొట్టి చూడమంట, అంత త్వరగా అది జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మొదట్లో రెప్పపాటు ఉన్నాము, తర్వాత జరుగుతుంది అనేది, తర్వాత పక్కన పక్కన మరణించిన వాళ్ళు ఇద్దరు ఇచ్చినా ఎవరికి తెలియదు. ఇంకోటి, మన ఇప్పుడు విశ్వాసి, ఇంకోటి అవిశ్వాసి అనుకోండి, మన కారు మనం నడిపే వాళ్ళు, మనం నడుపుతున్నాం అనుకోండి, ఇంకా వాడు అయిపోయినట్టే ఆ రోజు. ఎందుకు తెలుసా, రాకడలో మనం ఎత్తబడతామా, పక్కండేవాడు కో డ్రైవర్ సీట్లో ఉంటాడు, మనం ఏమైనా కూడా తెలియదు. మట్టి శరీరం విడవబడుతుంది, మహిమ శరీరంలో మనం వెళ్ళిపోతాం, వాడికి తెలియదు కదా. అలాగా ఇంకో డౌట్ రావచ్చు మీకు, మరి కార్లో రూఫ్ ఉంది కదా, నేను ఇంట్లో ఉంటే అది ఇక్కడ సీలింగ్ ఉంది కదా, ఎలా వెళ్తాము అని దీనికి మనం ఉదాహరణ చూసుకుందాం. ఎక్కడ ఉదాహరణ చూడాలంటే తర్వాత చెప్తాను, అది తర్వాత వస్తుంది, చూస్తాం. ఇప్పుడు ఇది మూడవది పాయింట్ ఏంటి, అంత త్వరగా ఏమవుతుంది ఎత్తబడుతున్నాము అనేది మనకు ఎవరికి తెలియదు. ఆ రెప్పపాటు అనేది అంత స్పీడ్ అంటే ఎంత స్పీడ్ అని ఊహించలేము, అంత స్పీడ్ అనమాట. ఇప్పుడు నాలుగో పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ద బిలీవర్స్ హూ హ్యావ్ డైడ్ అండ్ హూ ఆర్ అలైవ్ విల్ బి కాట్ అప్ టుగెదర్. ఏమంట, వీళ్ళు ముందు వీళ్ళు తర్వాత అన్నాం కదా, ఇప్పుడు ఏం రాయబడింది ఇక్కడ ఏం మాట్లాడుతున్నాము, ద బిలీవర్ హూ ఎవర్ అలైవ్ అండ్ హూ ఎవర్ డైడ్ ఆల్రెడీ. మరణించి పాతి పెట్టబడిన వాళ్ళు, ప్రాణంతో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా కాటప్ టుగెదర్ అంటే ముందు వాళ్ళు అని, తర్వాత వీళ్ళనేది, దీనికి పెద్ద టైం తేడా లేవు. టుగెదర్ అంటే అక్కడ ఎత్తబడేటప్పుడు, అక్కడ చేరుకునేటప్పుడు ఒకలాగే చేరుతున్నాం. టుగెదర్ అంటే ఒకలాగా చేరుతున్నాం అన్నమాట. ఇదే ఇక్కడ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17 ఉంది చూడండి, చివరి భాగంలో, టుగెదర్ విత్ దమ్ ఇన్ ద క్లౌడ్స్ టు మీట్ ద లార్డ్ ఇన్ ద ఎయిర్. అంటే రెండిద్దరు కలిసి అక్కడికి వెళ్ళి చేరుతున్నాము అని చెప్పేసి. ఆ తర్వాత మనం ఎప్పుడు కూడా ప్రభు దగ్గరనే ఉంటాము అనేది. ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాము, ఆ కాటప్ అనేసి ఉంది కదా, అది హిబ్రూలో ఏమనేసి ఉంది, హర్పాట్సోన్స్ ఉంది. దానే లతీన్ భాషలో రాప్చురా, అదే ఇంగ్లీష్లో ద రాప్చర్. అర్థమైందా? ఇప్పుడు 4 పాయింట్లు మనం మరీ మాట్లాడుకుంటే, ఒకవేళ దీంట్లో ఎత్తబడలేదు అనేటప్పుడు ఏమవుతుంది, శ్రమల కాలంలో విడవబడతాము. ఇప్పుడు ఈ 4 పాయింట్లు మనం ఏం మాట్లాడుకున్నాము, మొదటిగా విశ్వాసులు మాత్రమే సంఘం ఎత్తబడదు, ఆ గుంపులో ఉంటారు, వాళ్ళే ఎత్తబడతారు. రెండవది వచ్చేసి ఏంటి, ఎవరైతే విశ్వాసులు మరణించి వాళ్ళ శరీరం పాతిపెట్టబడిందో వాళ్ళ ప్రాణ ఆత్మలు యేసయ్య రాకడలో వచ్చేటప్పుడు వాళ్ళతో వస్తుంది. ఈ రెండు కలిసి మరణం అనే ప్రాసెస్ను రివర్స్ చేస్తుంది. వాళ్ళ శరీరం వాళ్ళ ప్రాణాత్మలు జాయిన్ అవుతుంది, రీయూనైట్ అవుతుంది. మూడేంటి, మనం ఈ రాకడలో, ప్రభు రాకడలో సంఘం ఎత్తబడే దీంట్లో క్రమంగా ఏమేమి జరుగుతాయని మనం మాట్లాడాము. నాలుగోది ఏంటి మాట్లాడాము, మరణించిన వాళ్ళు, విశ్వాసులు మరణించిన వాళ్ళు, తర్వాత ప్రాణంతో ఉండేవాళ్ళు అందరూ కూడా ఒకే టైంలో పైన యేసయ్యలో పట్టబడుతున్నాము, మేఘాల కింద మనం పట్టబడుతున్నాము అనేది.
ఇప్పుడు చివరిలో ఒకటి మాత్రం మాట్లాడుకుని మనం ముగింపు వస్తున్నాం. ఏంటి ఆ చివరిలో ఒకటి అంటే, పౌలు భక్తుడు తెస్సలోనికా సంఘముకు మాత్రమే ఈ వర్తమానం రాశాడా, లేదు ఇంకో సంఘము కూడా ఇంకా వేరే దేని రాశాడా అంటే, మనం మాట్లాడుకున్నాము కొరింథీ సంఘముకు రాశాడని చెప్పేసి. కొరింథీ సంఘముకు రాసిన దీంట్లో మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొత్తానికి పునరుద్ధానం గురించి ఉంటుంది. దాంట్లో చివరి భాగంలో ఈ 52లో ఆయన 52, 53లో ఆయన దీన్ని చెప్పొచ్చారు. తెలుగు చదవండి. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 15, 52, 53 చదవండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతుము. బూర మృగను అప్పుడు మృతులు అక్షయలుగా లేవబడుతురు. మనము మార్పు పొందుతుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్మమైన ఈ శరీరము అమర్యాదను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్మమైనది అమర్యాదను ధరించుకొనినప్పుడు విజయముందు మరణము మృంగివేయబడును. ఆమేన్. చాలు. ఇప్పుడు చూసారా ఏం చెప్పింది నుంచి. ఇక్కడ కూడా ఏ పదం వాడబడింది? ట్రాన్స్ఫార్మ్డ్, మార్పు నొందుదుము అని రాయబడిందా? ఈ మార్పు నొందుదుము అనే ఈ పదం వచ్చేసి గ్రీక్ పదంలో అలాసో అంటారు. ఏమంటారు? అలాసో అంటే దీని ఏమర్థం అంటే, ఇక్కడ చూడండి, ఒక్క స్టేట్ అంటే ఒకలాగా ఉండేది ఇంకోలాగా మారేదీని అనేది అర్థం అంట. దాన్ని అలాసో అంటారు. అంటే ఇప్పుడు మనకి మట్టి శరీరం ఉందా? మరణించిన వలన బతికిన వలన మట్టి శరీరం ఉందా? ఇది ఒక స్థాయి. ఈ స్థాయి నుంచి మహిమ శరీరం అనేది ఇంకో స్థాయి. అది చెప్పడానికి, ఆ పూర్తి అర్థం ఇవ్వడానికి ఆ పదం ఇక్కడ వాడబడింది. గ్రీక్ అలాసో అనే పదం వాడబడింది. అంటే మట్టి శరీరం ఉండే మనను మహిమ శరీరంలో తీసుకురావడానికి అనేది. ఇంకా ఇదే పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20లో కూడా ఆయన చెప్పింది అదే. నేను చదువుతాను, లేకపోతే మీరు తెలుగు చదువుతారు, త్వరగా చదవండి. దీంతో మనం ముగిస్తున్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనము పరలోక సంబంధం నుంచి ఏదో ఉంటుంది, చదవండి. మన పౌరస్థితి పరలోకం మందునన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు మనను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం కలదానిగా మార్చును. ఆమేన్. చూసారా? విన్నారా? అర్థమైందా? ఏం చేస్తున్నట్టు ఆయన ముందుగా ఇక్కడ మన పరలోక పౌరసత్వం కలిగిన వాళ్ళు అంటుంది. అంటే మనకి ఇది కాదు, ఈ లోకంలో మన జీవించే జీవితం వచ్చేసి టెంపరవరీ, తాత్కాలికమైందే. ఇది మనకి పర్మనెంట్ కాదు. మన సిటిజన్షిప్ ఎక్కడుంది? సిటిజన్షిప్ అంటే ఏంటి? పౌరసత్వం అంటున్నాం కదా, సిటిజన్షిప్. ఇప్పుడు మన అందరికీ ఈ లోకంలో సిటిజన్షిప్ ఏ దేశం నుంచి ఇవ్వబడింది? భారతదేశం నుంచి ఇవ్వబడింది. ఇక్కడ లేదు కదా. అలాగే ఈ భారతదేశం నుంచి ఇవ్వబడిన సిటిజన్షిప్ అనేది టెంపరవరీ, ఇక్కడ ఉండే వరకే. మనకి పర్మనెంట్గా ఇవ్వబడిన సిటిజన్షిప్, పౌరత్వం ఎక్కడ? పరలోకంలో. అదే చెప్పబడింది. తర్వాత ఇక్కడ ఆశ్చర్యమైన విషయం తెలుసా? మనకి పౌరసత్వం అక్కడ ఇవ్వబడింది, మరి ఎక్కడ ఉంటామంట పెర్మనెంట్గా? యేసయ్య ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటామంట. మనం యేసయ్య ఒకటే. ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తున్నాడు ఆయన, చూసారా?
అంటే ఈ లోకంలో కోటాను కోటి మంది ఆత్మలు ఇంకా రక్షణ కింద నిజమైన దేవుని ఎరగని వాళ్ళు ఉన్నారు. అలాంటి స్థాయిలో ఆయననే మన దగ్గర ఆయనే స్వయంగా వచ్చి ఆయనను తెలియపరుచుకుని ఆయన మనం ఒక గుంపు కింద చేర్చుకుని ఆయన ఇవ్వబోయే జీవితం ఏంటి? ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆ పరలోక పౌరత్వమును ఆయన మనకు ఇస్తున్నాడు. ఇది కాకుండా ఇంకేం చేస్తున్నాడు? మట్టి శరీరం నుంచి మరణించిన వాళ్ళైనా బతికిన వాళ్ళైనా కానీ మట్టి శరీరం నుంచి మహిమ శరీరంగా మార్చుకుంటే ఎలాంటి మహిమ శరీరం ఇస్తున్నాడంట? ఆయన మట్టి శరీరం నుంచి మహిమ శరీరంగా మార్చినప్పుడు ఎలాంటి శరీరం ఆయన పొంది ఉన్నాడో అలాంటి ఒక మహిమ శరీరమే మనకు కూడా ఇస్తున్నాడంట. బాబోయ్ అనుకుంటే ఎంత బాగుందంటే, ఓకే బాగానే ఉంది కదా. ఇప్పుడు ఈ శరీరం ఈ మహిమ శరీరంగా అయిన తర్వాత మనం అక్కడ వెళ్తాం కదా. వెళ్ళిన తర్వాత మనం ముందే చెప్పుకున్నట్టుగా మన ముందు విశ్వాస జీవితంలో ఉండి యేసయ్య విశ్వాస జీవితం నుండి మరణించిన వాళ్ళందరూ అక్కడ ఎవరున్నా కానీ అందరినీ గుర్తుపెట్టగలము. మనం కూడా ఎలా ఉంటాము? మనం ఉండే ఆ వయసు వచ్చేసి ఏ వయసు? మన యవ్వన ప్రాయంలో పీక్లో ఎంత బాగుంటామో, మరి యవ్వన ప్రాయం స్టార్ట్ అయ్యేటప్పుడు కాదు, యవ్వన ప్రాయం ముగించే టైం ఇంకా మారుతామని ఆ మధ్యలో. ఉదాహరణకి అందరూ 25 నుంచి 28 సంవత్సరాల రూపాయలు ఎలాగుంటారు? పూర్తి యవ్వన ప్రాయం చూడండి బాగుంటారు కదా. ఆ టైంలో అందరూ అలా అక్కడ కనిపిస్తారంట. బాగుంది కదా. ఓకే, ఇంకా ఇవన్నిటికన్నా ఈ శరీరం ఇవన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మన మార్పు నొందిన మహిమ శరీరం వచ్చేసి మల్టీ డైమెన్షనల్ బాడీస్ అంట. ఏంటి? మల్టీ డైమెన్షనల్ బాడీ అంటే దాని అర్థం ఏంటంటే, ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఏంటి అంటే, ఇప్పుడు యేసయ్య మరణించి పునరుద్ధరణ అయ్యి ఆరోహణం అవ్వే ముందు శిష్యులు ఎక్కడున్నారో ఆ రూమ్లో బూమ్ అలా వచ్చి ఉంటారు. అక్కడ ఉంటారు లేదా? తలుపులన్నీ మూసి ఉంటుంది, కిటికీలన్నీ మూసి ఉంటుంది, యేసు లోపల వచ్చి నుంచి ఉంటుంది. ఉందా? ఎలా వచ్చాడు ఆయన? దానే మల్టీ డైమెన్షనల్ బాడీ శరీరం అంటారు. అంటే ఎలాగన్నా మీరు ఆ మహిమ శరీరంలో ఉండొచ్చు అన్నమాట. నడవాలా అవసరంలా, పరిగెట్టాలా అవసరంలా, అలా ఫ్లైట్లో అవసరం లేదు, హెలికాప్టర్లు అవసరం లేదు, జట్టులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. అనుకుంటే అక్కడ వెళ్ళిపోతాం. ఎంత స్పీడ్ అంటే ఈ జట్టు ఫ్లైట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికైనా స్పీడ్ వెళ్ళిపోతాం. అర్థమైందా? అదేనమాట. లేకపోతే మహిమ శరీరం కలిగిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు, కోటాను కోటి ప్రపంచంలో సృష్టి చేసిన దేవుడు ఒక్క గ్రహం నుంచి ఇంకో గ్రహంకి వెళ్ళాలంటే, ఒక్క లోకం నుంచి ఇంకో లోకం వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి? మనలాంటి ఫ్లైట్లు జట్లు వాడుతుంటే కదా. దాని దూరమే ఆలోచన చేయలేము, అంత దూరం ఉంటుంది. అదే మనకు కూడా. అర్థమైందా? అది అంత గొప్ప శరీరం మనకు ఇస్తున్నారు అనేది. ఇప్పుడు యేసయ్య మల్టీ డైమెన్షనల్ ఆ బాడీ ఉందా? అలాగే మనం మట్టి నుంచి ఒకవేళ నిద్రించి ఉంటే మట్టిలో ఉంటాము, బతి ఉంటే ఇలా ఉంటాం కదా. ఇప్పుడు బతి ఉండేటప్పుడు మనం ఓపెన్ గ్రౌండ్లోనే ఎప్పుడు బతుకుతామా, లేకపోతే క్లోజ్లో కూడా ఉంటామా? ఇళ్ళన్నీ క్లోజ్డే. బయటికి వెళ్తే కార్లు, ఫ్లైట్లు, ట్రైన్లు అన్నీ క్లోజ్డే కదా. మరి ఎలా వెళ్ళగలం అంటే, అందుకే అక్కడ మట్టి శరీరం నుంచి యేసయ్య ప్రాణాత్మలు తీసుకొచ్చేటప్పుడు ఆ క్షణమే ఆయన కేకేస్తాడు కదా. బూర ఊదమని ఆర్కేంజల్ చెప్తాడు కదా, బూర ఊదబడుతుందా? ఇక్కడ మట్టి శరీరం ఏమైంది? ఆ క్షణంలో మహిమ శరీరం అయిపోయి అక్కడి నుంచి ఎలా వెళ్తుంది? నువ్వు ఎక్కడో దూసుకుని వెళ్ళిపోతావు. ఎందుకంటే నీకు మల్టీ డైమెన్షనల్ బాడీ వచ్చింది. ఇప్పుడు కార్లో ఇద్దరు వెళ్తుంటారు, ఒకడు వెళ్ళదు ఇంకోటి తెలియదు కదా, దూసుకుని వెళ్ళిపోతాం. అది మల్టీ డైమెన్షనల్ బాడీ. అర్థమైందా? మరి మీ ముఖాలు చూస్తే ఏం అర్థమైనట్టు కనిపించట్లేదే. అర్థమైతే లైట్ స్మైలింగ్ అయినా ఇవ్వండి. అర్థమైంది. మల్టీ డైమెన్షనల్ బాడీ అంటే ఇది మనకి చెప్పబడింది. ఇంకా చెప్పలేనిది చాలా ఉన్నాయి. ఇవన్నీ మహిమ శరీరంలో మనకి ఉండే విషయంలో అన్నమాట. ఇప్పుడు ముగింపు 2 నిమిషాలు అయిపోతుంది. ఇప్పుడు చూడండి, పౌలు భక్తుడు వచ్చి దీని రాప్చర్ గురించి, ప్రభు రాకడ గురించి, సంఘం ఎత్తబడ్డ గురించి మాట్లాడేంత వరకు ఇది రహస్యంగానే పెట్టబడింది. అంతేనా? దాని ముందు తెలుసా? దాని ముందే తెలుసు. యేసయ్య
దాని ముందే కదా మాట్లాడింది. మరి ఎవరు యేసయ్య మాట్లాడింది? ప్రభు రాకడ కింద, ద రాప్చర్ కింద, లేకపోతే సంఘం ఎత్తబడకుండా చూడకుండా ఏం చేశారంటే రెండో రాకడ కింద చూసి దాన్ని అన్ని పక్కన పెట్టారు. మరి పౌలు భక్తులు వచ్చి మాట్లాడిన తర్వాతనే మనకు అర్థమైంది ఏది యేసయ్య ఒలివకొండ ప్రసంగం వచ్చేసి ఈ రాప్చర్ గురించే మాట్లాడారు, సంఘం ఎత్తబడిన గురించే మాట్లాడారు అనేది మనం ఆ తర్వాత వెనకెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి ఏమి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:51 తీయదు. ఇక్కడ చూడండి దాంట్లో ఏం చెప్పబడింది. పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను మీకు ఒక రహస్యం చెప్పాను, నేను మీకు ఓ రహస్యం చెప్పి ఉన్నాను. అది ఏంటని చూస్తే ఇక్కడ ఏమింది, ఆ రహస్యం ఏమని చెప్పబడిందంటే మన అందరు కూడా నిద్రించము. అక్కడ స్లీప్ అండ్స్ ఉంది. మన అందరి కూడా స్లీపింగ్ అనే నిద్రించము అని ఉంది. అందుకనే స్లీప్ అనే పదం, నిద్రించే అనే పదం వచ్చేసి మన విశ్వాస జీవితంలో మరణించిన వలన బతికిండే వలన మనం వాడడం అనమాట. అది మరణించిన దానికి ఈక్వల్ అనమాట. అర్థమైందా? ఇక్కడ మన అందరు కూడా నిద్రించము. మరి మనం ఏమవుతాం, అది మార్పు నొందుతాము. మట్టి శరీరం నుంచి మహిమ శరీరముకు మన మార్పు నొందుతాము. ఇది ఏంటి? ఇది ఒక రహస్యంగా పెట్టబడింది. ఇది ఒక మిస్టరీ అని అక్కడ రాయబడింది. ఎందుకు ఇది మిస్టరీ రాయబడింది అంటే, ఈ మిస్టరీ అంటే దానికి ఏమర్థం అంటే, ఈ మిస్టరీ అనేది తర్వాత రోజుల్లో రాబోయే సంవత్సరంలో జరగబోయే నిజంను మిస్టరీ అంటారు, రహస్యం అంటారు. ఇప్పుడు ఇది ఎన్నో తరతరముల నుంచి రహస్యము కాపాడి తీసుకొచ్చారు. దీని యేసయ్య కానీ పౌలు భక్తుడు కానీ బయలుపెట్టలేదంటే అది రహస్యమునే ఉండిపోయేది. మనకి ఇప్పుడు ఆ రహస్యం మనకు ఎవరికి? ద లార్డ్స్ పీపుల్, దేవుని బిడ్డలకు మాత్రమే ఇది రహస్యంగా ఈ రహస్యం పెట్టబడి మనకి తెలియపరచబడింది. ఇది దీని వెళ్ళి మీరు ఒక అవిశ్వాసి చెప్పండి, మొహమైన అవేసి వెళ్ళిపోతాడు. నవ్వుతాడా నవ్వడా? ఇంకా కొంచెం ఈ ఆర్ఎస్ఎస్ సంబంధులు లేకపోతే ఇంకా ఐందవ్యంలో ఎక్కువ ఉండేవాళ్ళు మనం కొడతారు. నువ్వు ఏరా మాట్లాడుతున్నావు అని చెప్పి చేస్తాడనమాట. మరి మనకి ఇది ఎంత పెద్ద రహస్యం, ఎంత పెద్ద మిస్టరీ, ఇది ఎంత పెద్ద విషయం మన జీవితంలో అంటే అంత పెద్ద విషయం అన్నమాట. అలాగే ఇది మనకు ఇవ్వబడింది. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 1:26 ఈ రహస్యం వచ్చేసి ఎన్నో యుగములు దాచిపెట్టబడింది, తరములు దాచిపెట్టబడి అదే ఉంది. ఇక్కడ చూడండి, ద మిస్టరీ దట్ హెస్ బిన్ కెప్ట్ హిడెన్ ఫర్ ఏజెస్ అండ్ జనరేషన్స్ బట్ ఈస్ నౌ డిస్క్లోజ్ టు ద లార్డ్స్ పీపుల్. అర్థమైందా? దేవుని బిడ్డలకు మాత్రమే ఇది బయలుపరచబడింది. ఇక్కడ చూస్తే పౌలు భక్తుడు కానీ యేసయ్య కానీ వచ్చి మనకు ఇది చెప్పేవరి మనకు ఎవరి కూడా ఈ ద రాప్చర్ అనేది కానీ లేకపోతే ఈ ప్రభు రాకడ అనేది లేదు, సంఘం ఎత్తబడ్డ ఈ మూడు ఒకటే, ఇది మనకి తెలియందుకు అవసరమే అంటే అవకాశమే లేనట్టుగా ఉండింది. ఇది వీళ్ళే బయలుపరిచారు. ఇప్పుడు మనం ఆమెను చెప్పి ప్రైజ్ ది లార్డ్ చెప్పే ముందు హోలోకాస్ట్ నుంచి ఎవరైనా విన్నారా? ద హోలోకాస్ట్ ఏంటది? యూదులను లక్షలాది మందిని చాలా ఘోరంగా ఒకే టైంలో లక్షలాది మందిని ఘోరంగా చెప్పిందని హోలోకాస్ట్ అంటారు. దగ్గర 60 లక్షల మంది చెప్పారు. 60 లక్షల మందిని చంపారు. ఇది హోలోకాస్ట్ అంటే. అర్థమైందా? తర్వాత మన టైంలో వచ్చింది కరోనా బాధపడ్డారా జనాలు? మొత్తం ప్రపంచం బాధపడిందా? మొత్తం ప్రపంచం వణికిందనమాట. అంటే అందరూ విశ్వాసులందరూ కూడా వీధుల్లో రోడ్లలో వచ్చి మోకరించి ప్రార్థన చేసిన కాలం అది. అవిశ్వాసులు అందరూ కూడా దేవుడు ఉన్నాళ్లే అనే ఒక ఫీలింగ్ వచ్చిన టైం అనమాట. ఇంకో ఫీలింగ్ ఏంటి తెలుసా? చచ్చిపోతామన్న ఫీలింగ్ వచ్చింది. అప్పుడు చాలామంది అవిశ్వాసులే, అన్యులే ఏమనుకున్నారు తెలుసా? దేవుడు ఉంటే ఎంతో మంచిదని అనుకున్నారు. దేవుడు ఉన్నాడని తెలియకుండా దేవుడు ఉంటే ఎంతో మంచిదని. ఇంకా కొంతమంది ఏమనుకున్నారు తెలుసా? ఇదన్నీ మనం చేసిన పొరపాటు వల్ల దేవుని ఉగ్రత ఇలా జరుగుతుంది అని అనుకున్నారు. ఇవన్నీ అనుకున్నారా? మొత్తానికి అందరూ వణికిపోయారనమాట. అంటే ప్రాణముకి భయపడ్డారు, అలా చచ్చిపోతున్నారు. అర్థం చేసుకోండి, ఇది ఏమి కాదు. అర్థమైందా? ఈ హోలోకాస్ట్ 60 లక్షల మందిని చంపారు కదా, అది కానీ లేదు ఈరోజు కరోనాలో ఎంతోమంది మనం పోగొట్టుకున్నాం, అది కూడా ఏం కాదు.
ఇంకోటి చెప్తా. ఈ కరోనా జరిగిన టైంలోనే ఇంకొక సర్వే చెప్పారు. ఏం తెలుసు పెడతా, కరోనాలో రోజు చనిపోయే మంది చాలా తక్కువరా, అన్నం లేకుండా భోజనం లేకుండా రోజుకి 8 లక్షల మంది చచ్చిపోతున్నారా ప్రపంచవ్యాప్తంగా. దాని ఎందుకు చూడరు, ఇది ఎప్పుడో ఒకసారి ఇచ్చిన కరోనాలో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు మీరు అని చెప్పారు. అంటే దానికి అర్థం ఏంటి, కరోనా కన్నా చాలా ఘోరమైన ఒక విషయం ఆల్రెడీ ఈ ప్రపంచాన ఉంది అనమాట. ఏంటది, రోజుకి 8 లక్షల మంది, ఈ రోజు కూడా ఇంకా పెరిగి ఉండాలి, 8 లక్షల మంది అన్నం లేకుండా భోజనం లేకుండా చచ్చిపోయే వాళ్ళు, మరణించిన వారు ఉన్నారు. ఈరోజు కూడా జరుగుతుంది. ఇది కూడా ఏమీ కాదు. మరి ఇవన్నిటికీ తప్పించుకుని ఎవరన్నా ప్రభు రాక్కడలో సంఘం ఎత్తబడులో విడవబడితే ఆ 7 సంవత్సరములు చూస్తారే, అది చూడలేము, తట్టుకోలేము. ఎంత ఘోరమైందంటే భయంకరమైన ఘోరం అనమాట, అస్సలు తట్టుకోలేము. అలాంటి పరిస్థితి 7 సంవత్సరంలో. దాని తర్వాత నిత్య మరణం. నిత్య మరణం అంటే ఏం తెలుసా, చచ్చిపోము, నొప్పి ఉంటుంది, గంధకం పడిన ఆ బాడీ, ఆ శరీరంలో నిప్పు అంటుకుని, అది నిప్పు భయంకరంగా అది ఉంటూనే ఉంటుంది. ఆ బాడీ వెళ్తూనే ఉంటుంది అంటే కింద. అంటే దాన్ని ఏమంటారు, బాటం లెస్ పిట్టిన తెలుగులో ఏమంటారు, మట్టు లేని గొయ్య, అంతులేని గొయ్య, ఏదో ఒకటి అంతులేని గొయ్య అంటారు. అంత స్పీడ్లో వెళ్తుంటే గాలి తగిలి ఏమవ్వాలి, గంధకం, నిప్పు, స్పీడ్ గాలిలే. 7 సంవత్సరములు ఇక్కడ తట్టుకోలేము. ఆ తర్వాత నిత్య మరణం, అగ్నిగుండం, ఎప్పుడు అగ్నిగుండం, తట్టుకోలేము. ఇది నేను మీకు చెప్పట్లేదు, మీరు తప్పించుకున్నారు యేసయ్యను దేవుడిని చెప్పి ఒప్పుకుని. మిగతా వాళ్ళు మన శత్రువున్న ఈ శిక్ష తట్టుకుంటాడా? తట్టుకోరు, ఎవ్వరు తట్టుకోరు. ఎందుకు? యేసయ్య మీ శత్రువుల కోసం మీరు వాళ్ళని ప్రేమించండి, ప్రార్థన చేయండి ఎందుకు చెప్పారు? దీనికోసం. ఆ రోజులు వచ్చే ఆ శిక్ష తట్టుకోలేరు. అర్థమైందా? అదేనమాట. సో మనం అందరూ కూడా ఏం చేయాలి, ప్రార్థన చేసి మన విశ్వాస జీవితమును కొనసాగించాలి. తర్వాత ఎవరైతే మన కంటికి దేవుడు చూపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా స్వార్థ చెప్పి యేసయ్యలో తీసుకొచ్చి, యేసయ్యని సొంత రక్షకుడు, తనవే దేవుడు, ఉండే దేవుడు, ఒకే దేవుడు, నిజ దేవుడు, ఆయనని ఎరిగిన వాళ్ళకు మాత్రమే పరలోక జీవితం, సంఘంలో ఎత్తపడ గుంపుల వాళ్ళకు కూడా అవకాశం ఉంది అనేది మనం చాలా స్ట్రాంగ్గా తెలియపరచాలి అని ఈరోజు దేవుడు మనకు ఈ వర్తమానం ద్వారా, ఏ వర్తమానం? ద ర్యాప్చర్, చివరి రోజుల వర్తమానం, ద ర్యాప్చర్, ప్రభు అక్కడ సంఘం ఎత్తబడ, ఈ వర్తమానం ద్వారా మన అందరికీ కూడా అందించి ఉన్నారు. ఆ దేవాది దేవునికి కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం, వందనాలు. హల్లెలూయా, ఆమేన్.